హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను సిద్ధగౌని సుదర్శన్. తీన్మార్మల మిత్రుడు క్యూ న్యూస్ ప్రేక్షకులకి, తీన్మార్మల అబ్బాయిలకి వెల్కమ్. ఈ ఆర్టీఆర్ న్యూస్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. మొత్తం మీద ఇందాక చూసిరు కదా, ప్రోమో చూసిరు కదా. అంటే ఈ నెల 26 తారీఖు నాడు చలో ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్లో ఉదయం 11 గంటలకు కలుద్దామని చెప్పేసి అంటా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. కారణం ఏంటి అంటే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ మామూలుగా లేదు. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే పేద తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించాలంటే ఒక రకమైనటువంటి భయం పడుతున్నారు. అక్కడ హాస్పిటల్ పోవాలంటే భయం అవుతుంది. ఎందుకంటే ఇష్టం వచ్చిన ఎన్ని లక్షలైతాయో తెలియనటువంటి పరిస్థితి ఏది ఆరోగ్యానికి. ఇక్కడ విద్యకు సంబంధించి పిల్లగాడు పుట్టిండంటే, ఎదుగుతుండంటే భయం అవుతుంది. ఎందుకంటే ఈ అడ్మిషన్లు, తర్వాత అడ్వాన్సులు, డొనేషన్లు, ఫీజులు, ఈ రకరకాల పేరుతోటి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ జీవితం మొత్తం గడవడానికి ఒక రకంగా పైసలు ఖర్చు అయితే, కేవలం స్కూల్ ఫీజులు కట్టడానికి, కాలేజీ ఫీజులు కట్టడానికే తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. అరే ఒక రకంగా భయపడుతున్నారు. ఒకవేళ ప్రైవేటు సంస్థలో కాకుండా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిద్దామనుకుంటే ఒక రకంగా నామూషిగా ఫీల్ అవుతున్నారు. అదో పరిశాన్ ఉంది. మళ్ళా దాంతో మొత్తం కూడా తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఇబ్బందులు. తర్వాత విద్యా హక్కు చట్టం 2009 వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. వస్తే అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వచ్చింది కేంద్రంలో. మరి ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడే కాదు, గతంలో కేసీఆర్ అమలు చేయకుంటే ఇప్పుడు చూసిరు కదా ఇందాక భట్టి విక్రమార్క గారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క అప్పుడు గతంలో అడిగిండు, ఎందుకు విద్యా హక్కు చట్టాన్ని మీరు అమలు చేయడం లేదు? విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం ద్వారా పేద పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పేద పిల్లలకి 25% మందికి ఇక్కడ ప్రైవేటు విద్యా సంస్థల్లో, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో 25% ఫ్రీ సీట్లు ఇవ్వాలనేటువంటి నిబంధన ఉన్నది. ఇవేవో ఎక్కడ కూడా ఇస్తలేరు. ప్రభుత్వం దీని గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడ ప్రైవేటు, ఇక్కడ నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలతోటి మొత్తం కూడా కుమ్మక్కయ్యనేటువంటి ఆరోపణలు ఉన్నాయి గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది. మరి ఇప్పుడు కూడా మరి ఏమైనా వాటాల ఏమైనా నడుస్తున్నాయనేటువంటి అనుమానం కూడా వస్తూ ఉంది. కాబట్టి 100% ఈ ఫీజుల దోపిడీకి ఇష్టం వచ్చినట్టుగా, ఇప్పుడు మొన్న స్కూల్ చూసినాం మనం, ఎక్కడ ఈ సిద్ధార్థ స్కూల్ చూస్తే 20%, 30%, 40%, 50%. అరే అమ్మ శాతాలు. ఇప్పుడు ₹1,00,000 ఫీజు ఉంటే 1,30,000 అవుతుంది, 1,40,000 అవుతుంది. ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా ఫీజులు పెంచుకుంటా పోతే అరే ఇప్పుడు మరి సామాన్యుడి జీతం కూడా, సామాన్యుడి జీవితంలో ఆర్థికంగా అట్లనే పెరగాలి కదా. మరి ఎక్కడైనా పెరుగుతుందా? జీతం సంవత్సరం కాగానే 30% పెంచేస్తున్నారు, 30%. కాబట్టి 100% ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క దోపిడీ ఆగాలంటే తల్లిదండ్రులారా, విద్యార్థుల ప్రైవేట్ కళాశాలల్లో, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నటువంటి తల్లిదండ్రులారా, తల్లిదండ్రులారా రండి ఎక్కడికి? ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్లో అసలు తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, ఎంతమంది ఆవేదన చెందుతున్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరు కూడా ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఇటువంటి కార్యాచరణ తీసుకోలే. ఎందుకంటే ఈ ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి ఒక రకంగా అక్కడ నుంచి డొనేషన్లు తెచ్చుకోవడం, లేకపోతే రకరకాలుగా ఇదంతా కూడా కార్యక్రమం నడిచింది కొన్ని పార్టీలు గతంలో. కానీ అది కాదు కావాల్సింది, శాశ్వత పరిష్కారం కావాలి. కాబట్టి విద్యార్థులు కూడా ప్రైవేటు పాఠశాలల్లో, కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదవాలంటే భయపడే పరిస్థితి ఉండొద్దు అని చెప్పేసి తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చిండు. కాబట్టి రండి, అక్కడికి వచ్చిన తర్వాత మన బాధలేంది, అసలు బాధకాలేంది అన్ని మాట్లాడుకుందాం. ఈ ప్రభుత్వాన్ని 100% ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి ఏదైతే హామీ ఉందో, భట్టి విక్రమార్క గారు అక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడిండు. మరి మాట్లాడిన మాటలు ఏమైనాయి, ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేనటువంటి విషయాన్ని నిలదీయడానికి, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకోవడానికి 100% తల్లిదండ్రులందరూ కూడా కలిదిరి రావాల్సిన అవసరం 1000% ఉన్నది. హైదరాబాద్లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్లో 2026 అంటే ఇదే సంవత్సరం, ఇదే నెల ఏప్రిల్
26 తారీఖు నాడు ఉదయం 11 గంటలకు రండి. డెఫినెట్గా 100% దానిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక మరొకటి చూసుకుంటే ఇక వార్తల్లోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ చేస్తా అని చెప్పేసి నిన్న ఎవరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నిన్న ప్రకటన చేసిండు, మాట్లాడిన తర్వాత మాకు బీఆర్ఎస్ అంటే అచ్చొస్తలేదు, టీఆర్ఎస్ అంటేనే మంచిగా ఉండే, అనవసరంగా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ అనే కోరుకుంటారు, కానీ బీఆర్ఎస్ అని పెట్టుకున్న తర్వాత మాకు దెబ్బ పడ్డది, తర్వాత ప్రజలని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినాం, అందుకనే ఓడిపోయినామనేటువంటి మాట కూడా చెప్పిండు కేటీఆర్. అంటే ఒక రకంగా రియలైజేషన్కి వస్తున్నారు. అట్లా రావడం మంచిదే. ఎందుకంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలను పట్టించుకోకపోతే, ప్రజలను విస్మరిస్తే, ప్రజలు ఇక అసలు యాక్చువల్గా ఓట్లేసి గద్దెనెక్కించిన తర్వాత నేనే మునగాన్ని అంటే ఎట్లా బుద్ధి చెప్తారు అనేటువంటి విషయం కూడా నాయకులకు తెలియాల్సిన అవసరం ఉన్నది. అది రకంగా తెలుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మారడానికి 2 కారణాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు 2 కారణాలు, ఇంకా చాలా కారణాలు ఉంటాయి కానీ 2 కారణాలు ప్రధానంగా కనిపిస్తాయి మనకు. ఎందుకు? ఒకటి, టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక రకంగా అప్పుడు క్రేజ్ ఉండే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తున్న పార్టీ అని చెప్పేసి ఒక నమ్మకం ప్రజల్లో ఉంటుండే. అంటే ఇక్కడ ఒకవేళ ఏ పార్టీ మీద అంటే తెలంగాణ పార్టీ అంటుండే, తెలంగాణ పార్టీ అంటేనే టీఆర్ఎస్ అన్న కాడికి ఒక రకంగా ఉండే అప్పుడు ఉద్యమ సమయంలో. ఆ తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఒకసారి అయిపోయింది, రెండోసారి అయిపోయిన తర్వాత పార్టీ పేరును కూడా మార్చేసిండ్రు, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిండ్రు. రెండోసారి అయిపోయిన తర్వాత మూడోసారికి బీఆర్ఎస్ చేసేసరికి మొత్తం కూడా దెబ్బ పడ్డది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కారణం ఏంటంటే ఇప్పుడు ఇది ఒకటి, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత కొంత పరిణామాలు మొత్తం కూడా వ్యతిరేకంగా కనిపించినాయి, మొత్తం ఫెయిల్యూర్. అంటే ఇక్కడ ఎంపీ సీట్లు అయితే ఒక లోక్సభ సీటు కూడా రాకుండా అయిపోయింది. ఇక ఎమ్మెల్యే స్థానాలు అయితే 39 ఉంటే దాని తర్వాత అవి కూడా మెల్లమెల్ల తగ్గుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు తర్వాత 10 మంది జంపు అయిపోయినా కానీ ఆ పార్టీలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కవిత, మాజీ ఎమ్మెల్సీ కవిత పార్టీ పెడతానంటుంది. పార్టీ పెడతా అంటే ఆ పార్టీ నేను టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టొద్దు, వాళ్ళు వదులుకున్నారు కదా, అసలు యాక్చువల్గా దాన్ని వదులుకున్నారు కదా, వద్దన్నారు కదా, మరి ఆ పార్టీ పేరే మేమే పార్టీ పెడతాం టీఆర్ఎస్ అని చెప్పేసి అన్నది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు మధ్య ఇట్లా ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్ చేసుకొని ఈ టీఆర్ఎస్ పార్టీని ఆ పార్టీని అక్కడ కవితకు పోకుండా కూడా ఒక రకంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ పార్టీల పేరు కాదు కావాల్సింది, విషయం ఏంటంటే ప్రజల్లో విశ్వాసం ఉండాలి, ఆ పార్టీ పైన ఆ పార్టీ సిద్ధాంతాలపైన ప్రజల్లో విశ్వాసం ఉండాలి, ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడాలి. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు ప్రజలకు ఒక బలమైనటువంటి నమ్మకం ఉండే, అంటే తెలంగాణ రాష్ట్రం రావాలంటే ఒక రకంగా టీఆర్ఎస్ని గెలిపించాలనేటువంటి ఒక ధోరణి కనిపించింది అప్పుడు. కాబట్టి ఆ బలమైనటువంటి నమ్మకం కల్పించాలి, బలమైనటువంటి ఆకాంక్షలు, బలమైనటువంటి అంశాలు ఉంటే మాత్రమే ఆ పార్టీలు నిలదొక్కుకోగలుగుతాయి. అది లేకుండా ఏ సిద్ధాంతాలు లేకుండా ఉట్టినే గాలి కోతం అంటే నైచేలాగా. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మన్ మల్లన్న ఏర్పాటు చేసిండు, వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఒక సైద్ధాంతికమైనటువంటి నేపథ్యం ఉన్నది, ఒక లక్ష్యం ఉన్నది, ఆ లక్ష్య సాధన దిశగా వెళ్తూ ఉంది. ఎందుకు? 78 సంవత్సరాలు అవుతా ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలు ఒక్కరు కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకు? మరి నిజంగా మరి ఓట్లు లేవా? బీసీలే ఓట్లు ఎక్కువనే కదా. 62% ఉన్నటువంటి బీసీలు ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రి కూడా కాలేదు. తర్వాత ఏదైనా ఉంటే అడుక్కోవాలి, ఇప్పుడు కార్పొరేషన్ల పేరుతోటి లేకపోతే రకరకాలుగా అడుక్కోవాల్సిన పరిస్థితి, అది ఇస్తావా ఇది ఇస్తావా అని చెప్పేసి అడుక్కోవాల్సిన పరిస్థితి. అది కాకుండా రాజ్యాధికారం మన సొంతమైతే వడ్డించుటోడు మనోడు ఉంటే డెఫినెట్గా మనకేం జరగాలనో అది జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది అంటే మేమెంతో మాకంత అనేటువంటి నినాదం ఏదైతే ఉందో, అంటే ఎవరెంతో వాళ్ళకంత వాటా ఇవ్వాలి, అగ్రవర్ణాలు ఉంటే అగ్రవర్ణాలకు వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిందే, ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఎవరి జనాభా దామాష ప్రకారం వాళ్లకు 100% దక్కాల్సినటువంటి ఫలితాలు దక్కాలి. అట్లా కాకుండా కొంతమందే గుత్తాధిపత్యం చేస్తాం, మొత్తం కూడా మిమ్మల్ని అందరూ కూడా నాశనం చేస్తాం, మా ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటాం,
అని చెప్పేసి నడుస్తూ ఉంది పరిస్థితులు. టికెట్లు ఇవ్వాలన్నా, లేకపోతే పార్టీ నడవాలన్నా, లేకపోతే ఏది ఇక్కడ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా కానీ కొంతమంది గుత్తాధిపత్యం నడుస్తూ ఉంది. మా వాళ్ళకి ఇచ్చేసేయి అంటే మా వాళ్ళ అట్లా వెళ్ళిపోతూ ఉంది లెక్క. ఎవరికి వెళ్ళిపోతుందో ఏం వెళ్ళిపోతుందో ప్రజలందరూ కూడా తీవ్రంగా క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు క్లియర్గా. కాబట్టి ఆ దిశగా వచ్చినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడ బీసీలు మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు న్యాయం జరగాలి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా న్యాయం జరగాలి, అగ్రవర్ణ పేదలకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి బలంగా నమ్ముతుంది. ఆ సిద్ధాంతం పరంగా వచ్చింది కాబట్టి సిద్ధాంత పరంగా వచ్చినటువంటి ఏ పార్టీ అయినా కానీ 100% సక్సెస్ అవుతుంది. ఉదాహరణకు చూసుకుంటే మనం ఏది టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు చాలామంది అనుకున్నారు ఏది ఆంధ్రోళ్లతో కొట్లాడు మనతో అవుతుందా, ఆంధ్రోళ్ళు ఆర్థికంగా బలవంతులు, తర్వాత మొత్తం కుయుక్తులు చేస్తారు, రకరకాలుగా మొత్తం కూడా వాళ్ళు మేనేజ్మెంట్లో వాళ్ళు ఫస్ట్ ఉంటారు, అటువంటి వాళ్ళతో కొట్లాడి మనం రాష్ట్రం సాధించుకోవడం మనతో అవుతుందా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా వచ్చిండే స్టార్టింగ్లో 2001లో టీఆర్ఎస్ ప్రారంభమైనప్పుడు. ఆ తర్వాత మెల్లమెల్లగా అంచెలంచెలుగా 2009 వచ్చేసరికి తీవ్ర స్థాయిలో ఉద్యమం చెలరేగింది. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఆబాల గోపాలం అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు అన్ని రంగాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు అందరూ కూడా ఒకటై మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రమే మాకు ఏకైక లక్ష్యం అనేటువంటి నినాదానికి వచ్చిండ్రు, ఆ నిర్ణయానికి వచ్చిండ్రు. అంటే ఒక బలమైనటువంటి పునాదులు, బలమైనటువంటి ఆకాంక్షలు, బలమైనటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి పునాదులు ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రజల్లో ఆదరణ చూరగొన్నది, తర్వాత అధికారంలోకి రాగలిగింది. ఎప్పుడైనా కానీ సిద్ధాంతపరంగా ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కానీ ఏదైనా కానీ ఆ లక్ష్యం చేరుకోగలుగుతాయి. కాకపోతే కొంచెం టైం అటు ఇటు పడుతుండొచ్చు, లేకపోతే కొంతవరకు పబ్లిక్లోకి భావజాలాన్ని తొందరగా తీసుకెళ్తే డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది. అంటే చాలామంది అనుకుంటారు అంటే చాలా అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కొట్టు మనతో అయితే మీరు మాట్లాడతారు మస్తుగా మాట్లాడతారు అని కూడా అన్నారు చాలామంది. ఏమైంది? డెఫినెట్గా భావజాల వ్యాప్తి జరిగినప్పుడు డెఫినెట్గా ఏం జరగాలనో అది జరుగుతుంది లెక్క. తన్మని మొగుల మీదకెళ్ళి ఆకాశం నుంచి ఊడిపడ్డోళ్ళు ఏం కాదు కదా నాయకులందరూ కూడా. ప్రజలు ఓట్లు వేస్తే తీసుకుపోయి కూర్చోబెట్టిన వాళ్ళే అందరూ కూడా. కాబట్టి ప్రజలను చైతన్యం చేయగలిగితే, ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించగలిగితే డెఫినెట్గా ఆ సిద్ధాంతపరమైనటువంటి అంశాలు ప్రజల్లో నాటుకుంటే డెఫినెట్గా సక్సెస్ అయిపోతుంది లెక్క. అవుతుందా పోతుందా, వీళ్ళందరూ బీసీలందరూ మస్తుగా కలగూర గంప ఒకటైతారా అన్నారు. ఆల్రెడీ ఒకటైపోయినారు కాబట్టి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది కులగణన చేద్దామని చెప్పేసి, జనగణనతో పాటు కులగణన చేద్దామనేటువంటి నిర్ణయానికి వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు? మెజార్టీ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉందనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, ఆ ఆలోచన వచ్చినప్పుడు, ఆ చర్చ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆయా ప్రభుత్వాలకు. కాబట్టి సిద్ధాంతపరంగా వచ్చినాయి బరాబర్ సక్సెస్ అవుతాయి. అట్లా నడుస్తూ ఉంది. ఇక తర్వాత నిన్న అదేంది అమెరికా ఇరాన్ చర్చలు పాకిస్తాన్లో నిన్న అయినాయి, నిన్న ఫెయిల్ అయిపోయినాయి. జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పిండు ఏమని, ఇక చర్చల్లేవు మేము 21 గంటలు మస్తు ప్రయత్నం చేసినాం, ఏం ప్రయత్నం చేసినా కానీ ఇంటలేరు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం అని అన్నాడు. ఇరాన్ అంటది అరే అన్ని కూడా ఒప్పుకున్నాడు, కాకపోతే ఏంటంటే అణు ఒప్పందానికి సంబంధించి మేము అణుశుద్ధి చేస్తూ ఉంటే దానికి సంబంధించి వాళ్ళు ఒప్పుకోలేరు, దాని మీద మేము కావాలని చెప్పేసి అడిగినాం, తర్వాత ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి ఆ డిమాండ్లు పెట్టినాం, మేము బరాబరే ఉన్నామని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉంది. ఇది ఇట్లా నడుస్తూ ఉంటే అంటే అసలు యాక్చువల్గా ఇది చర్చలు అయిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది లెక్క. అక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక్కడ వీళ్ళు వెళ్ళిపోయారు, అయిపోయింది. పాకిస్తాన్ ఆడున్నది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేసిండు. ప్రకటన చేయడంగా ఒక రకంగా హెచ్చరించిండు. ఇది తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది, అందరికి నష్టమే ఇది. ఏమన్నాడు? హార్ముజ్ జలసంధి మొత్తం కూడా ఓపెన్ చేయాలి, ఒకవేళ ఓపెన్ చేయని పక్షంలో ఎవరైతే అక్కడ టోల్ గట్టి వస్తుంటారో టోల్ గట్టి వచ్చినటువంటి నౌకలపైన దాడి చేస్తామని చెప్పిండు. ఇటువంటి కథ మళ్ళా ఇప్పుడు నీకు దమ్ముంటే వాళ్ళపైన దాడి చేయాలి, కానీ ఇప్పుడు నౌకల మీద దాడి చేస్తా అంటే ఎట్టరా బాబు అనేది చాలా దేశాలు అడుగుతున్నటువంటి ప్రశ్న. మొత్తం మీద ఎక్కడికి దారితీస్తుంది, ఏం కథ,
ఇప్పుడు వాళ్ళేమో అసలు యాక్చువల్గా భారత్కు మేము మాకు మిత్రదేశమే కాబట్టి మేము భారత్ నౌకలను పంపిస్తామని చెప్పేసి ఇరాన్ కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో ఒక రకంగా మంచి జరుగుతుండే. ఇప్పుడు మనోడు వచ్చి ఇంకో పుల్ల పెట్టిండు, అమెరికా అధ్యక్షుడు వచ్చి ఏం పుల్ల పెట్టిండు, మీరు ఒకవేళ టోల్ కట్టో లేకపోతే ఇంకా ఒకటిన వదిలిపెట్టారనుకో వాళ్ళ మీద దాడి చేస్తామని. ఇక మింగలేక మంగళారం అన్నట్టున్నది కథకి. ఇప్పుడు విషయం ఏంటంటే నువ్వు ఓనే ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయలేక ఈ హర్ముజ్ జలసంధి నుంచి వచ్చేటువంటి నౌకల మీద దాడి చేస్తా, వేరే దేశాల నౌకల మీద దాడి చేస్తా అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇదో కథ నడుస్తుంది. దాంతో ఏమవుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఏది గతంలో ఉంటుండేనంటే ఏది నైట్ పూటనేమో రాత్రి పూటనేమో నక్సలైట్లు వస్తుండే ఊర్లకి, పొద్దున పూటనేమో పోలీసు వస్తుండే. వాళ్ళతోటి భయమే వీళ్ళతోటి భయం. వాళ్ళని ఏమనంటే వీళ్ళు ఏమంటారు, వీళ్ళని ఏమనంటే వాళ్ళు ఏమంటారు అని భయం ఉంటుంటేనంట అప్పట్లో. అట్లా తయారైంది. ఇప్పుడేమో ఇరాన్ వదిలిపెడతా అంటుంటే మేము వదిలిపెట్టినటువంటి నౌకల పని మేము చేస్తామని ఇప్పుడు అమెరికా చెప్తుంది. మరి ఇదేందో కథ, మొత్తం మీద ఒక రకంగా సంక్షోభంలోకి వెళ్ళిపోతూ ఉంది ప్రపంచ దేశాలు. ఈ యుద్ధం ఏందో కానీ ఒక రెండు దేశాల మధ్య యుద్ధం ఎక్కడికో దారితీస్తుంది. ఇది ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. ఇంకా ఆశా భోస్లే నిన్న కన్నుమూసింది. 92 సంవత్సరాలు ఉన్నటువంటి ఆశా భోస్లే 20 భాషలలో, భారతదేశంలో ఉన్నటువంటి 20 భాషల్లో 12,000 పాటలు పాడిందంట ఆమె. 12,000 పాటలు పాడింది. తర్వాత చాలా పాటలు కూడా గొప్ప అంటే జాతీయ అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకున్నటువంటి ఆశా భోస్లే ఇక లేదు. ఇక ముందుగా వార్తల్లోకి వెళ్తే వెలుగు దినపత్రిక చూద్దాం. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత, అనారోగ్యంతో చికిత్స పొందుతూ ముంబైలో మృతి. 10 ఏళ్ల వయసులో తొలి పాట పాడిందట ఆమె. కెరియర్లో 12,000కు పైగా పాటలు పాడిన గాయని ఇవాళ సాయంత్రం శివాజీ పార్కులో అంత్యక్రియలుంటాయి. ఇక్కడ ముంబైలో. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే 92 సంవత్సరాలు. ఆదివారం అంటే నిన్న తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తీవ్రమైన నీరసం, ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా శనివారం సాయంత్రం హాస్పిటల్లో చేరిన ఆశా భోస్లే కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ అటాక్ అరెస్ట్, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే చాలా అవయవాలు ఫెయిల్యూర్ అయినాయంట, వైఫల్యం వల్ల మరణించినట్లు డాక్టర్లు చెప్పినట. మొత్తం మీద ఆశా భోస్లే ఇక లేదు. కాకపోతే ఆమె పాట మాత్రం అజరామరం, ఎప్పటికీ నిలిచే ఉంటుంది. 12,000 పాటలు, 20 భాషలు, మామూలు ఉండదు లెక్క. ఇగో ఇది ఇంటర్. ఈ ఇంటర్లో మాయాజాలం నెంబర్ వన్ అంటాడు. మళ్ళీ ఇప్పుడు ఓడొచ్చి మాదే నెంబర్ 1 అంటే మాదే నెంబర్ 1, మా ఓడే ఫస్ట్ అంటే మా ఓడే ఫస్ట్. ఇప్పుడు ఒక్కనే చూపించేసి 4 కాలేజీలు కూడా దాన్ని క్లెయిమ్ చేసుకుంటాయి. ఇదంతా కూడా లంగా దందా నడుస్తూ ఉంది. కాబట్టే తీర్మానం పిలుపునిస్తా ఉన్నాడు. ఎక్కడ? ఇందిరా పార్క్ దగ్గరికి రండి. ధర్నా చౌక్లో ఈ నెల 26 ఏప్రిల్ 26న ధర్నా చౌక్ దగ్గరకు వచ్చి ఆదివారం నాడు తల్లిదండ్రులందరూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు, కార్పొరేటు విద్యా సంస్థల్లో, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా అక్కడికి రండి. 100% మాట్లాడుకుందాం. అసలు యాక్చువల్గా ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా మనం 100% మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వాలకు మనం సపరేట్ కూకుంటే ఎవరు కూడా పట్టించుకోడు. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది నడుస్తూనే ఉంటుంది, వారికి మంచిగానే ఉంటుంది వాళ్ళ కథ. బలైపోయేది ఓడు కూడా సామాన్యుడే. కాబట్టి పోవాల్సిన అవసరం ఉన్నది అక్కడికి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే చాలామంది పిల్లల్ని అసలు యాక్చువల్గా నేను మళ్ళీ చెప్తా ఉన్నాము. అసలు యాక్చువల్గా 3-4 రోజుల నుంచి చెప్తా ఉన్నాం ఇది. ఏమని? అరే పిల్లల్ని ఒత్తిడికి గురి చేయకండి. అరే పాస్ ఫెయిల్ అనేటువంటి జీవితంలో మస్తు జరుగుతారు నాయన. మస్తుగా పాస్ అవుతారు, ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకుంటారు, లేకపోతే రివాల్యుయేషన్ పెడతారు, రీకౌంటింగ్ పెడతారు. రీకౌంటింగ్ కూడా ఉందంట, రీవెరిఫికేషన్ కూడా ఉన్నది. దాని గురించి ఒక టెన్షన్ పెట్టేసి వాళ్ళు టెన్షన్ పడి ఏదో జరిగిపోతుంది. పిల్లలు కూడా ఆలోచించండి, ఏం కాదు పెద్ద విషయం. ఏమవుతారో బాబు, జీవితంలో మస్తుగా జరుగుతూ ఉంటాయి. 7-8 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు మస్తుగా ఉన్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయట పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అంతేగాని నేను ఫెయిల్ అయిపోయిన జీవితమే ఫెయిల్ అయిపోయినట్టు కాదు. అయితే విషయం దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మీకు ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే, ఒక అమ్మాయో అబ్బాయో ఒక పిల్లగాడు పరీక్ష రాసిండు. పరీక్ష రాసిన తర్వాత ఇక నేను ఫెయిల్ అయిపోతానేమో అని చెప్పేసి, మంచిగా రాయలే పరీక్ష, నేను ఫెయిల్ అయిపోతానేమో అని చెప్పేసి వాడు సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత నిన్న రిజల్ట్స్ వచ్చినాయి.
చాలా రోజుల కిందనే పరీక్ష రాసినప్పుడు చచ్చిపోయింది. ఇక పరీక్ష రాసి నేను మంచిగా పరీక్ష రాయాలి, నేను ఫెయిల్ అవుతా అని చెప్పేసి చచ్చిపోయిందట. నిన్న ఫలితాలు వచ్చినాయి, ఫస్ట్ ఏది రిజల్ట్స్ వచ్చినాయి. వాడు పాస్ అయిపోయాడు. చచ్చిపోయిన మనిషి మళ్ళీ వస్తాడా? తల్లిదండ్రులు అందుకే ఆలోచించండి. తల్లిదండ్రులు కానీ తర్వాత పిల్లలు కానీ ఆలోచన చేయండి. అసలు ఏమవుతారు బాబు? చచ్చిపోతే ఏం రాదు. సావు అనేటువంటి దేనికి కూడా పరిష్కారం కాదు. ఇంటర్లో పెరిగిన గ్రాఫ్ పెరిగింది. కొంతమంది ఎక్కువ మంది పాస్ అయ్యారట. ఫస్ట్ ఇయర్లో 66.94%, సెకండ్ ఇయర్లో 75.61% మంది పాస్ అయినరు. 5 ఏళ్లలో ఇదే టాప్ పాస్ పర్సెంటేజ్ అంట. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అమ్మాయిలదే హవా, అమ్మాయిలు ఎక్కువ పాస్ అయ్యారట. ఆడపిల్లలు చెప్తిగా నిన్ను కథ. ఏమైందిరా అమ్మాయి చూడు ఎట్లా అవుతుందా, అమ్మాయి చూడు ఎట్లా చేస్తుందంటే అమ్మాయిని చూసి నేను నాశనమైనని చెప్పినాడు పిల్లగాడు. గాడికి వచ్చింది కథ. ఇక ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్లో ఉంది, సిరిసిల్ల జిల్లా లాస్ట్లో ఉందంట 78% తోటి. పాస్తో ఎంపీసీ స్టూడెంట్స్ సత్తా చాటినరు. ఇక హెచ్ఈసీలో సగం మందే పాస్ అయ్యారట. హెచ్ఈసీ తీసుకుంటారు కదా, హిస్టరీ, ఎకనామిక్స్, తర్వాత సివిక్స్ ఏమో. దాన్ని అంటే డిగ్రీ అయిన తర్వాత పొలిటికల్ సైన్స్ అంటారు. ఇప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు సివిక్స్ అంటారు. సివిక్స్ మరి లేకపోతే కామర్స్ ఉన్నదో హెచ్ఈసీ. హిస్టరీ, ఎకనామిక్స్, కామర్సో మరి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్సో ఈ రెండింటిలో ఏవో తీసుకున్నారు. వీళ్ళు తక్కువ మంది పాస్ అయ్యారట. ఇక ఇవాళ నుంచి రీకౌంటింగ్కు దరఖాస్తులు తీసుకుంటుంటారు. రీకౌంటింగ్ కూడా ఉంటుంది, టెన్షన్ పడకూరి, జర అటు మార్కులు వస్తాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. గత 5 ఏళ్లతో పోలిస్తే ఈసారి రికార్డు రిజల్ట్స్ నమోదైంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 66.94%, సెకండ్ ఇయర్లో 75.61% మంది పాస్ అయ్యారు. ఈసారి కూడా ఫలితాల్లో అమ్మాయిలు హవా కొనసాగింది. మరోపక్క రిజల్ట్స్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టాప్లో ఉండగా రాజన్న సిరిసిల్ల జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఆదివారం ఇంటర్మీడియట్ బోర్డులో కళాశాల విద్యాశాఖ కార్యదర్శి శ్రీ దేవసేన, సిజీజీ డీజీ రవిగుప్తా, ఇంటర్ బోర్డు సిఓఈ జయప్రదాబాయి తదితరులతో కలిసి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఫలితాలను విడుదల చేశారు. గడిచిన 5 ఏళ్ల ట్రెండ్ను గమనిస్తే ఇంటర్ ఫలితాల గ్రాఫ్ పెరిగిందట. మొత్తం మీద తక్కువ ఉండే మెల్లమెల్లగా కొంతవరకు పెరుగుతున్నారు పాస్ పర్సెంటేజ్. సెకండ్ ఇయర్లో 2022లో 68.68% ఉంటే 2023లో 67.27% ఉందే. 2024లో 69.49%, 2025లో 71.43% ఉన్న సెకండ్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ ఈసారి 75.61%కి పెరిగింది. ఇది గత 5 ఏళ్లలోనే అత్యధికం కావడం విశేషం. ఫస్ట్ ఇయర్లోనూ గత 5 ఏళ్లలో ఇదే అత్యుత్తమ ఫలితం. 2024లో 61.08%, 2025లో 66.91% ఉండగా ఈసారి 66.94%కి చేరిందంట. ఏది ఫస్ట్ ఇయర్ ఫలితాలు. కాబట్టి మొత్తం మీద పాస్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. ఇవి చూడరు ఎట్లా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. పాపం 4 పిల్లలు చనిపోయారు. ఫెయిల్ అవుతానన్న భయంతోనే రైలు కింద పడి ఒకరు చనిపోయారు. ఫెయిల్ అవుతానన్న భయంతో ఈ రైలు కింద పడి చచ్చిపోయిన వాడైతే ఉన్నాడో ఆ పిల్లగాడు పాస్ అయ్యిండు. వాడు భయంతో ఫెయిల్ అవుతానని భయంతో చచ్చిపోయినాడు. వాడు చచ్చిపోతే ఏమొస్తుంది రా బాబు? ఏం రాదు. ఏమవుతుంది? ఫెయిల్ అవుతారు, మస్తుగా ఫెయిల్ అవుతారు. జీవితంలో మస్తుగా జరుగుతుంటాయి ఇవి. వాటిని మళ్ళీ ఎట్లా వేయాలి, ఏం కథ, లేకపోతే మనం ఎట్లా కెరీర్ ఎట్లా పోవాలనేది ప్లాన్ చేసుకోవాలి. ఏమవుతుంది? రిజల్ట్స్ చూసి మనస్తాపంతో ఉరేసుకొని 3 చచ్చిపోయారు. మళ్ళీ ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు సికింద్రాబాద్ పరిధిలో ఘటనలు జరిగినాయి. చూడిపోయి పాపం మీ అమ్మాయి చనిపోయిందంట. ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు చెప్పండి, ఏం ఫెయిల్ అయితే ఏం కాదు, పెద్ద విషయం ఏం కాదు. ఇక మొత్తం పొడి చేసేది ఏమి ఉండదు. పాస్ అయినోడు ఫస్ట్ వచ్చినోడు కూడా పొడి చేసేది ఏమి ఉండదు. ప్రయత్నం చేస్తే ఎవరైనా మంచిగా ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు, అది వేరే విషయం. ఇక డీలిమిటేషన్కు జిఎస్డిపి లింక్ అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది వెలుగు దినపత్రిక. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన. ఈ నియోజకవర్గాల పునర్విభజనతోటి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే అది 2026లో చేయాలి, అంటే ఈ సంవత్సరమే. అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఏమని చెప్పింది? ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? జనాభా దామాషా ప్రకారం జనాభా ఎంత ఉంటే దాన్ని బట్టి పార్లమెంటు స్థానాలు తర్వాత అసెంబ్లీ స్థానాలు నిర్ణయిద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ముందర.
ప్రకటిస్తే అట్లెట్లయితే జనాభా దామాష ప్రకారం అంటే దక్షిణాదిలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పాటు ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జనాభా చాలా తక్కువగా పెరిగింది. జనాభా అనేటువంటి చాలా తగ్గింది, మొత్తం కూడా పెరగడం కాకుండా తగ్గింది. ఎందుకు? కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నారు. తర్వాత ఒక్కరు మొద్దు ఇద్దరు హద్దురు ముగ్గురు వద్దే వద్దని అనుకున్నారు కాబట్టి జనాభా తగ్గింది. ఇది ఎవరు తగ్గించమన్నారు? అప్పుడున్నటువంటి ప్రభుత్వమే చెప్పింది. జనాభా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా మనం భూమిని పెంచలేం కాబట్టి జనాభా తగ్గించాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో అని చెప్పిండ్రు. చెప్పి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. అయితే మొత్తం మీద చెప్పిండ్రు. చెప్తే దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, తర్వాత ఒడిశా కానీ, ఇక్కడ తమిళనాడు కానీ, కేరళం కానీ, ఇటు ఉన్నటువంటి ఎక్కడైతే దక్షిణాది కర్ణాటక కానీ, ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా కుటుంబ నియంత్రణ పాటించినాయి, జనాభా తగ్గుదలకు ప్రాధాన్యం ఇచ్చినాయి. ఇక ఉత్తరాదిలోగా మాత్రం ఏది నిబంధనలు ఏం పాటించలేదు, వాళ్ళకి అనుకుంటూ పోయారు. దాంతో వాళ్ళ జనాభా పెరిగింది, ఎక్కువ జనాభా అయింది. అంటే నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళదేమో ఎక్కువ జనాభా అయింది, నిబంధనలు పాటించిన వాళ్ళదేమో తక్కువ జనాభా అయిపోయింది. దీంతో అరే మేము నిబంధనలు పాటించినందుకు మాకు పార్లమెంటు స్థానాలు తగ్గిస్తా అంటున్నారు, అసెంబ్లీ స్థానాలు తగ్గిస్తా అంటున్నారు. దీంతో తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది, అన్యాయం జరుగుతుంది దక్షిణ భారతదేశానికి అని అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, వీరందరూ కూడా ఒక ఆందోళన తీసుకొచ్చి అట్టెట్లయితుంది జనాభా దామాష ప్రకారం అంటే దక్షిణ భారతదేశానికి భారీగా నష్టం జరుగుతుంది, ఉత్తర భారతదేశంలో ఇష్టం వచ్చినట్టుగా జనాభా పెంచుకున్నారు కాబట్టి ఇక్కడ జరుగుతుందని చెప్పేసి అంటే మళ్ళీ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. ఇట్లా దేశ విభజనకు అట్లా అంటే ఒక రకమైనటువంటి బీజం పడే ప్రమాదం ఉందని చెప్పేసి ఆలోచించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇది కాదు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఏమని? జనాభా దామాష కాకుండా ఇప్పుడున్నటువంటి స్థానాలు ఏవైతే ఉంటాయో, పార్లమెంటు స్థానాలు కానీ, లేకపోతే ఎమ్మెల్యే సీట్లు కానీ, అసెంబ్లీ స్థానాలు కానీ, ఈ సీట్లుంటే 50% పెంచుకోవచ్చు, ఇక ఎవరికి నష్టం ఉండదు అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. 50% పెంచుకోవచ్చు అంటే ఎట్లా? ఇప్పుడు మన దగ్గర 17 ఎంపీ స్థానాలు ఉంటే, లోక్సభ స్థానాలు ఉంటే అవి 25, 26 అవుతాయి. తర్వాత 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అవి 179 అవుతాయి. ఇట్లా అని చెప్పిన తర్వాత ఇట్లా కూడా మాకు నష్టమే జరుగుతుంది, మొత్తం కూడా ఉత్తర భారతదేశం గుత్తాధిపత్యం చేస్తూ ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని బలంగా వినిపించిండు. మాకు ఇట్లా కూడా 50% పెంచుకోవడం వల్ల కూడా మాకు నష్టమే జరుగుతుంది, మీరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఉత్తర భారతదేశ పోలే అనేటువంటి ప్రతిపాదన మళ్ళా తీసుకొచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో ఇంకొక మూడో ప్లాన్కి, అంటే ఇది వెళ్తారా వెళ్ళరా అనేటువంటి విషయం క్లారిటీ లేదు, మూడో ప్లాన్కి కూడా వెళ్ళొచ్చు అనేటువంటి చర్చ నడుస్తున్నట్టుగా ఒక వెలుగుదిన పత్రికలో కథనం వేసింది. ఏది? జిఎస్డిపి ఆధారంగా అంటే వృద్ధి రేటును ఆధారంగా చేసుకొని ఎంత వృద్ధి రేటు అయితే అన్ని సీట్లు ఇవ్వాలనేటువంటిది. అట్లా చూసుకుంటే తెలంగాణలో 5% వృద్ధి రేటు సాధించింది. దీంతో మనకు ఇప్పుడున్నటువంటి 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి కదా లోక్సభ సీట్లు, అవి 30కి చేరేటువంటి అవకాశం ఉంటుందంట. ఒక రకంగా నయమే ఉంటుంది, మంచిగా జరుగుతుందంట. కాబట్టి మరి ఇది నిర్ణయం తీసుకుంటారా కేంద్ర ప్రభుత్వం? ఈ ప్రతిపాదనకు ఓకే అవుతుందా కాదా తెలియదు, కానీ ఒకవేళ నిజంగా ఓకే అయితే మాత్రం డెఫినెట్గా దక్షిణాది రాష్ట్రాలకు, అది తెలంగాణ రాష్ట్రానికి కూడా మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 30 మంది ఎంపీలు ఇక్కడ నుంచి పోతారు, ఒక రకంగా మంచి జరుగుతుంది. తర్వాత ఎమ్మెల్యే స్థానాలు కూడా పెరిగిపోతాయి. కాబట్టి మరి ఈ ప్రతిపాదన వస్తుందని చెప్పేసి ఒక కథనం వేసింది వెలుగు దినపత్రిక. డీలిమిటేషన్కు జిఎస్డిపి లింక్, 50-50 గ్రోత్ ఫార్ములా, సౌత్కు అన్యాయం జరగకుండా కొత్త ప్రపోజల్ పెడుతున్నారట. 50% పెంపుతో అదనంగా 271 సీట్లు వస్తే అందులో సగం అంటే 136 స్థానాలు 7 రాష్ట్రాలకు కేటాయించాలని ప్రతిపాదన. ప్రస్తుతం జీడిపిలో తెలంగాణది 5వ స్థానం, 5% వాటా. ఈ లెక్కన 30 సీట్లకు పెరిగే ఛాన్స్ ఉంటుందంట. నయమే, ఇంకా 17 ఉంటే ఒకవేళ 50% పెంచుతారేమో 25, 26 అవుతాయి. ఒకవేళ ఇప్పుడు ఏది ఈ జిఎస్డిపి ప్రాతిపదికన లెక్క వేసిరనుకో, అంటే పెంచిరనుకో, పెంచితే 30 సీట్లు అవుతాయంట. రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహకంగా ఉంటుందన్న ఎక్స్పర్ట్స్,
లేదంటే అంతరాలు ఎప్పటికీ అలాగే ఉంటాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతూ ఉందంటే దేశవ్యాప్తంగా. ఎందుకంటే ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది, లేకపోతే వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది, ఏంది అనేది చర్చ జరుగుతుందట. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ ప్రక్రియపై గందరగోళం నెలకొన్నది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలి కావాల్సిందేనా అనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చిన జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఫార్ములా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రగతిశీల రాష్ట్రాలకు పొలిటికల్ డివిడెంట్ దక్కాలంటూ ఆయన ప్రతిపాదించిన 50-50 గ్రోత్ ఫార్ములా కొత్త చర్చకు దారితీసింది. పార్లమెంట్లో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను దాదాపు 50% మేర పెంచి సుమారు 815 సీట్లకు చేర్చాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ఇది కాకపోతే గతంలో మాదిరి కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే చేపట్టే ఆప్షన్ ఉంది. అయితే ఈ రెండు ప్రతిపాదనలు కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతా ఉంది. జనాభా ప్రాతిపదికన చేస్తే కుటుంబ నియంత్రణ పాటించనందుకు అంటే కుటుంబ నియంత్రణ పాటించాలని నిబంధన ఉంటే నిబంధనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకు మంచి జరుగుతుంది. 50%తో చేస్తే ఇప్పటికే ఎక్కువ సీట్లు ఉన్న ఉత్తరాదిలో రాష్ట్రాలకు అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, ఏది ఎంపీ స్థానాలు, మన దగ్గర 17 ఉన్నాయి. మరి ఎట్లా వాళ్ళ ఆధిపత్యం అవుతుంది కదా అట్లా అనేది చర్చ. ఉత్తరాదిలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు మరిన్ని సీట్లు అదనమై అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీరని అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతా ఉంది. అందుకనే జిఎస్డిపినే అస్త్రం. దేశ సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలకు వారు అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని బట్టి పార్లమెంట్లో ప్రాతినిధ్యం కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. కాకపోతే ఏంటంటే జిఎస్డిపి కూడా ప్రతి సంవత్సరం సేమ్ ఉండదు, ఇది మారుతూ ఉంటుంది. మరి దేన్ని ప్రాతిపదిక తీసుకోవాలనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మరి ఎంతవరకు సక్సెస్ అవుతున్నటువంటి తెలియదు, కాకపోతే ఏంటంటే తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రతిపాదన. ఎక్సైజ్లో ఏం జరుగుతోంది? రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో బదిలీల పర్వం పెను దుమారాన్ని రేపుతోంది. ఇప్పటికే అధికారులపై నోరు పారేసుకుంటున్న కమిషనర్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతుండగా ఇప్పుడు బదిలీలపై రచ్చ జరుగుతోంది. అయితే జిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో జరగాల్సిన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ బదిలీలను కమిషనర్ తన చేతుల్లోకి తీసుకోవడం తీవ్ర చర్చకు దారితీస్తుందట. ఈ బదిలీలు చేతులు తీసుకుంటే ఎందుకు ఇట్లా చర్చ జరుగుతుందంటే, ఎక్కడ కొంచెం ఆదాయం వచ్చే దగ్గర ఉంటే అక్కడికి పంపించేస్తే కొన్ని పైసలు ఇచ్చి పోతారన్నమాట. మూటలు ముట్ట చెప్తారు కాబట్టి ఈ మూటలు ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో ఇదంతా జరుగుతూ ఉంది అనేది లెక్క. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఆదాయం ఎక్కువ వస్తుందో అక్కడ పైసలు ఇచ్చి వస్తారట. ఎక్సైజ్ ఎస్ఐలు, ఎక్సైజ్ సిఐలు, డిఎస్పీలు ఎట్లా అని నడుస్తుందట. దానికోసం ఇదో చర్చ. ఇక లక్నోకు ప్రసిద్ధ పోటు. మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మెగా లీగ్లో వరుసగా 2వ విజయం అందుకుంది. ఫేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 24 బాల్ 4 వికెట్లు తీసిందంటే ఖతర్నాక్ బౌలింగ్తో లక్నో సూపర్ జైంట్స్ 7 వికెట్ల తేడాతో ఓడింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 స్కోర్ చేసింది. తర్వాత జీటీ 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 స్కోరు చేసి గెలిచింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద గుజరాత్ టైటాన్స్ గెలిచింది. 7.2 కోట్ల ఓట్లు తొలగింపు ఏది సర్తోటి. 12 రాష్ట్రాల్లో సర్ 2వ దశ పూర్తి. యూపీలో అత్యధికంగా 2.89 కోట్ల ఓటర్లు అవుట్. ఇక తమిళనాడులో 97 లక్షలు, బెంగాల్లో 90.8 లక్షల మంది పేర్లు డిలీట్ చేసిరట. దీంతో ఇట్లా జరిగింది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అంటే సర్ తోటి ఎస్ఐఆర్ తోటి 2వ దశ పూర్తయింది. అదే 11 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 7.2 కోట్లు అంటే 7,20,00,000 ఓట్లు అనర్హుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. వాటిలో 2,89,00,000తో ఉత్తరప్రదేశ్ టాప్లో ఉండగా తమిళనాడు 97 లక్షలు, వెస్ట్ బెంగాల్ 90,08,000 తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే ఫామ్ 6 ద్వారా 2 కోట్ల ఓట్లను కలిపారు. ఇక ఈ ప్రక్రియ తర్వాత ఆ రాష్ట్రాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 45,08,00,000 ఓట్లు చేరిందట. అంతకుముందు ఈ సంఖ్య 51 కోట్లు ఉంటే ఇది 6 కోట్లు తగ్గింది. మొత్తం మీద 6-7 కోట్లు తగ్గింది. అంటే దాదాపు 10.2% ఓటర్ల సంఖ్య తగ్గిందంట ఈ సర్ తోటి ఎస్ఐఆర్ తోటి.
మే 1 నుంచి 2027 జనగణన ఫస్ట్ ఫేజు స్టార్ట్ అవుతుందట. మే 1 నుంచి అంటే ఇదంతా 13. ఛత్తీస్గఢ్లో ప్రారంభం, జోరుగా ఏర్పాట్లు. ఇక తొలి దశలో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ సేకరించిన సమాచారం గోప్యంగా ఆన్లైన్లోను సెల్ఫ్ ఎమ్యూనరేషన్ సౌకర్యం కూడా కల్పిస్తారట. మే 1 నుంచి స్టార్ట్ అవుతుంది 2027 జనగణన ఫస్ట్ ఫేజ్. ఇక బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తామని చెప్పేసి నిన్న కేటీఆర్ మాట్లాడిండు. ఎందుకనంటే కలిసి వస్తలేదట బీఆర్ఎస్ అంటే. పార్టీ పేరు మార్చడం వల్ల నష్టపోయాం, క్యాడర్కు మళ్ళీ దగ్గర అవుతామని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. టీఆర్ఎస్ పేరుకు ఉన్న సెంటిమెంట్ విడదీయలేం, ప్రజా సమస్యలపై 2027లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కూడా ప్రకటించిండు నిన్న కేటీ రామారావు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ, డీలిమిటేషన్తో సీట్లు పెరుగుతాయి, ఎక్కడి నుంచి పోటీకైనా రెడీ అని చెప్పేసి అంటున్నాడు. లక్ష్యం లేకుంటే మనుగడ ఉండదని కవిత పార్టీపై కామెంట్ చేసిండట. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేస్తున్నారంటే, ఒకటేమో ప్రజలలో టీఆర్ఎస్ అంటేనే మంచి పేరు ఉండే ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఈ టీఆర్ఎస్ పార్టీ పేరుని నేను వదిలేసాను కాబట్టి నేను ఆ పార్టీ పేరు నేను పెట్టుకుంటా అని చెప్పేసి కవిత తిరుగుతుంది. దీంతో మళ్ళీ ఆమె ఏమన్నా తీసుకోపోగలని చెప్పేసి అనుకున్నారో ఏమో కానీ దాంతో నిన్న కేటీఆర్ మళ్ళీ ప్రకటించండు టీఆర్ఎస్ పార్టీ మేమే తీసుకుంటామని. అట్లా నడుస్తుంది కథ. బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలనే ప్రతిపాదన ఉందని, దానిపై పార్టీ అధినేత కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ పేరును మార్చడం వల్ల గత ఎన్నికల్లో నష్టపోయామని ఆయన పేర్కొన్నారు. ఇక టీఆర్ఎస్ పేరుకు ఉన్న సెంటిమెంట్ విడదీయలేనిదని, ప్రజల్లో గులాబీ జెండా బలంగా నడుకుపోయిందని ఆయన చెప్పారు. ఆదివారం మంచిర్యాలలో పర్యటించిన కేటీఆర్ ఇక నస్పూర్లోని పార్టీ జిల్లా ఆఫీసులో కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్ల సన్మాన సభకు హాజరయ్యారు. అనంతరం కేతనపల్లిలోని బాల్కసుమన్ నివాసంలో మీడియాతో చిట్చాట్ చేసిండు. దాంట్లో చెప్పిండు అనమాట, బీఆర్ఎస్ పార్టీని మేము టీఆర్ఎస్ మళ్ళీ మారుస్తామని. ఇక హార్ముజును మేమే మూసేస్తాం, చూసుకో. ఇక వాడు మూసేస్తానేమో ఈరానోడు తిరుగుతున్నాడు, నేనే మూసేస్తాను ఈయన వచ్చినాడు. మళ్ళా ఈ మూసుడు సల కూడా మూసిలేంద్రా బాబు, ఇది అనవసరంగా మీలోళ్ళే అంతా కూడా ప్రపంచానికి చుట్టుకుంటుంది. ఇది ఆర్థిక సంక్షోభానికి మీ సావేదో మీరు దావక అంటారు ప్రజలు. ఇక బాంబు పేల్చిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో చర్చలు విఫలం కావడంతో ట్రూత్ సోషల్ వేదికగా వార్నింగ్ ఇచ్చిండు. ఏ దేశ నౌకలను హార్ముజులోకి ఎంట్రీ ఎగ్జిట్ కానివ్వబోమని వెల్లడి. చూడుకోయి వీడు ఇదో కథ. మళ్ళీ ఇప్పుడు హార్ముజ్ జలసంధిని ఇప్పుడు వాళ్ళు వదులుతున్నారు. ఇప్పుడు అది కూడా మొత్తం క్లోజ్ చేస్తా అని మళ్ళీ మింగలేక మంగళరం అన్నట్టున్నారు నాయన. ఇది వాళ్ళతో కొట్లాడి ఏమైనా చేస్తే చేయి కానీ, లేకపోతే ఇప్పుడు ఇదేంది మళ్ళీ కథ. ఏ దేశ నౌకను హార్ముజులోకి ఎంట్రీ ఎగ్జిట్ కానివ్వబోమని వెల్లడి. తమ నేవీకి ఆదేశాలు జారీ చేశామని యుఎస్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. జలసంధిలో సీ మైన్స్ తొలగింపు ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడి. వాళ్ళు బాంబులు పెట్టినట, ఏది సముద్రంలో కూడా, నదిలో కూడా, అక్కడ కూడా బాంబులు పెట్టినట, సముద్రంలో కూడా. తమ బలగాలపై కాల్పులు జరిపినా, నౌకలపై దాడి చేసినా నరకానికి పంపిస్తామని తీవ్ర హెచ్చరికలు చేసిండు ట్రంప్. ఇక ఇరాన్కు వెపన్స్ ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ చైనాకు వార్నింగ్ ఇచ్చిండు. చైనాకు కూడా, ఎందుకంటే ఇరాన్కు ఎవరు సహకరిస్తున్నారు, ఎవరు అవన్నీ ఆయుధాలను ఎవరు పంపిస్తున్నారంటే ఇక్కడ చైనా, అటు రష్యా. హార్ముజ్ సమీపంలోకి వస్తే ప్రాణాంతకమే, అమెరికా నేవీకి ఐఆర్జీసీ హెచ్చరికలు జారీ చేస్తుంది. మీరు వస్తున్నట్టుగా మీ పని అవుతారా బాబు, చచ్చిపోతారని చెప్తున్నది. ఏది ఐఆర్జీసీ అంటే ఇరాన్. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తామే మూసేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా బాంబు పేల్చారు. ఈ జలసంధి గుండా నౌకల రాకపోకలను పూర్తిగా అడ్డుకుంటామని, ఏ దేశ నౌకలను అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం హార్ముజ్లో సీ మైన్స్ తొలగించేందుకు తమ నేవీ షిప్లు బయలుదేరి వెళ్లాయని ఆయన వివరించారు. ఈ షిప్లపై కానీ, మైన్స్ పేల్చివేతతో పాల్గొనే తమ బలగాలపై కానీ కాల్పులు జరిపినా, దాడులు చేసినా నేరుగా నరకానికి పంపిస్తామని ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తత తగ్గించే ఉద్దేశంతో చేపట్టిన చర్చలు విఫలం కావడంతో ట్రంప్ ఈ హెచ్చరికలు జారీ చేసినట. చూసుకో, ఇక మేము మూస్తాంటే మేము మూస్తాం, తెరిచేది లేదు కానీ మేము మూస్తాం అంటారు మళ్ళీ మనోడు. చర్చలు విఫలం. 21 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన మీటింగు 2 అంశాలపై ఇరు దేశాల మధ్య కుదరలేదంటే ఏకాభిప్రాయం. ఏంటి
ఏమేం చేసిరు? పరస్పర ఆరోపణలు చేసుకున్న ఇరాన్, అమెరికా అనుచిత డిమాండ్లే కారణమని చెప్పేసి గాలిబాఫ్ బృందం అంటుంది. ఎవరు? ఇరాన్ వాళ్ళు. ఆయన పార్లమెంట్ స్పీకర్. ఆయన అగ్రరాజ్య ధోరణి వల్లే చర్చలు నిలిచిపోయాయనే ఆరోపణ. ఇక డీల్ కుదురుతుందనే నమ్మకం తమకు ముందు నుంచి లేదని చెప్పిండట. ఫైనల్గా ది బెస్ట్ ఆఫర్ ఇచ్చామన్న అమెరికా బృందం ఇరాన్కు బ్యాడ్ న్యూస్ అంటూ జేడీ వాన్స్ కామెంట్ చేసిండు. అణ్వాయుధ దేశంగా ఇరాన్ను ఎన్నటికీ మారనివ్వబోమని వార్నింగ్ ఇచ్చిండు. అణ్వాయుధ దేశంగా మీ దగ్గర ఏమైతే అనుభవం ఉండొచ్చు, వాళ్ళు కూడా ఉండాలని కాదు, కానీ ఇట్లున్నదన్నట్టు లెక్క అమెరికాది కథ. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. నాపై దుష్ప్రచారం, 10 లక్షల కోసం న్యాయవాది సుబ్బారావు బ్లాక్మెయిల్ చేసిండని చెప్పేసి పంజగుట్ట పోలీసులకు సింగర్ మంగ్లీ ఫిర్యాదు చేసిందంట. అది V6లో అప్పుడు ఉంటుండే కదా. ఆ తర్వాత చాలా పాప్ సాంగ్స్ తోటి, అదేంటి ఏం సాంగ్స్ అవి, ఫోక్ సాంగ్స్ తోటి బాగా పాపులర్ అయినటువంటి మంగ్లీ మాట్లాడింది. 200 కోట్ల రూపాయలు మొత్తం కూడా అవకతవకలు చేసిండ్రు, తర్వాత అందరి దగ్గర వసూలు చేసిండ్రు, తర్వాత బ్లాక్మెయిల్ చేసినటువంటి ఆరోపణలు చేసిండు సుబ్బారావు. అయితే లేదు సుబ్బారావే మా దగ్గర బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నం చేసిండు. మేము ఇవ్వకుంటే 10 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పేసి అడిగితే మేము ఇవ్వకుంటే ఇట్లా మా మీద దుష్ప్రచారం చేస్తున్నది మంగ్లీ చెప్తున్నటువంటి మాట. ఏందనేది పోలీసులు తెలుస్తారు లెక్క. తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ న్యాయవాది సుబ్బారావుపై గాయని మంగ్లీ ఫిర్యాదు చేశారు. ఇటీవల సుబ్బారావు తన కార్యాలయం వద్దకు వచ్చి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, ఇవ్వకపోవడంతో దుర్భాషలాడుతూ తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని హైకోర్టు న్యాయవాది సొంగపోగు సుబ్బారావుపై ప్రముఖ గాయని మంగ్లీ పంజాగుట్ట పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఫైనాన్స్ మోసం కేసులో నాకు సంబంధం లేదని చెప్పేసి ఆమె అంటున్నది. చూడాలి మరి. ఇక ఇండియా జంజీవంతు, నేపాల్లో యువ నాయకత్వం హవా నడుస్తూ ఉంది. అసలు విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా అక్కడ ఏది సోషల్ మీడియాని బ్యాన్ చేసింది ఎవరు? నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే తీవ్రంగా నిరసనలు వచ్చినాయి. అట్లెట్లా బ్యాన్ చేస్తావురా బాబు, నువ్వు చేస్తుంది తప్పు, దాన్ని మేము సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియాని బ్యాన్ చేస్తావా అని యువత మొత్తం కూడా రోడ్లపైకి వచ్చిండ్రు. పెద్ద ఉద్యమం నడిచింది. ఉద్యమం నడపడం కాదు, చిలికి గాలివాన అయిపోయింది. లాస్ట్కి వస్తే ఏమైంది? ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దింపేసే కాడికి వచ్చింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రధాని మీద, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, ఇళ్ళ మీద దాడి చేసే కాడికి వచ్చింది లెక్క. చివరికి ప్రభుత్వమే మారిపోయింది. యువత ఎవరైతే ఉంటారో ఆ యువత చేతికి ప్రభుత్వ పగ్గాలు వచ్చేసినాయి. ప్రధానమంత్రి కూడా అయిపోయారు వాళ్ళు. కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అనుకుంటారు కొంతమంది, ఇక మేమే ఉంటాం, మనం. ఇప్పుడు హిట్లర్ లాంటి మహా నియంతలే కూడా చరిత్రలో కనుమరుగైపోయినరు, చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయినరు. మేమే అనే అహంకారం ఎప్పుడైతే వస్తుందో అది వినాశనానికే దారితీస్తుంది. కాబట్టి మేమే అని కాకుండా ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు, ఆ అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని వాళ్ళకి సేవ చేసేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా గుండెల్లో పెట్టుకుంటారు. కాకపోతే అంటే ఇక్కడ ముసలి నాయకులు ఉండే వాళ్ళు మేమే ఎట్లయితే అట్లా చూసుకుంటా అని చెప్పేసి అంటే ఇక్కడ ఇట్లా అయింది. బంగ్లాదేశ్లో అక్కడ షేక్ హసీనాని అక్కడ పంపించేసి, శ్రీలంకలో అట్లా జరిగింది. మొత్తం మీద యువ నాయకత్వానికి చేతిలోకి వచ్చేసింది ఏది? నేపాల్. ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమం నుంచి దేశ అధికార పగ్గాలు చేబూనే వరకు నేపాల్లో జెన్జీ పయనించింది. నేపాల్లో ఇప్పుడు యువ నాయకత్వ పాలన కొత్త రోల్ మోడల్గా నిలిచింది. 35 ఏళ్ల యువ ప్రధానమంత్రి బాలేంద్ర షా నేతృత్వంలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రభుత్వం అవినీతిపై యుద్ధం ప్రకటించి పాలనను పారదర్శకత, బాధ్యత, ప్రజాకేంద్రకంగా నడిపిస్తోంది. ఇక స్విస్ బ్యాంకుల్లో నల్లధనం వెలికి తీయడం నుంచి మాజీ మంత్రుల అరెస్టుల వరకు వేగంగా చర్యలు తీసుకుంటూ ఎన్నాళ్లుగానో నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి ప్రజల్లో విశ్వాసాన్ని మళ్లీ రగిలిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అతిపెద్ద యువ జనాభా ఉన్న భారతదేశంలో మాత్రం ఒక విభిన్న దృశ్యం కనిపిస్తోంది. అవినీతి, పాలనా లోపాలు, వ్యవస్థపై అసంతృప్తి గురించి పూర్తిగా అవగాహన ఉన్నప్పటికీ కోట్లాది జెన్జీ అంటే యువత క్షేత్రస్థాయిలో మిన్నంటుకుపోతున్నది. సమస్యలపై స్పందించకుండా
డిజిటల్ చర్చలకే పరిమితం అవుతున్నది. ఏంటంటే ఇక సోషల్ మీడియాలో చర్చలు చేస్తుంటారు అంతేగాని వీళ్ళు బయటకు రారు, ఇవేమి ఉండవు. ఇక ఏ అంటాడు ఇట్లా అంటాడు, కత్తి చూపిస్తాడు, అంటాడు ఇట్లా అంటాడు, ఇవే తప్ప ఇంకేం ఉండవు ఇక లెక్కలు. అది కాదు కావాల్సింది, కార్యాచరణ ఉండాలి. కోట్లాది జంజీ యువత క్షేత్రస్థాయిలో మిన్నంటికి పోతున్నది. సమస్యలపై స్పందించకుండా డిజిటల్ చర్చలకి పరిమితం అవుతున్నది. ఈ పరిమితుల్లో భారత్ జంజీ మేల్కొనేది ఎప్పుడు? దేశంలోని యువత శక్తి తగ్గిందా లేక దిశ తప్పిందా? పాలనలోకి నేపాల్ జంజీ విప్లవం, నేపాల్ చూపిన దారిలో భారత యువత నడుస్తుందా? భారత జంజీ ముందుకు వచ్చి అవినీతిని ఎదుర్కొనే ఉద్యమాన్ని ప్రారంభించాలి. రాజకీయాలపై ఆసక్తి పెంపొందించుకోవాలి. రాజకీయాల్లో విలువలు తీసుకురావాలి. ప్రతి రంగంలో పారదర్శకతను సాధించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది విజయక్రాంతి దినపత్రిక. ఇక ఆశా భోన్స్లే ఇక లేరు. అభినా జావో చోడ్కర్ అని చెప్పేసి ఆమె వాడినటువంటి పాటలకు సంబంధించి ఆశా భోన్స్లే 1933లో పుట్టిందట. ఆమె స్వాతంత్రం కంటే ముందే పుట్టింది. స్వాతంత్రం వచ్చేటప్పటికీ ఈమెకు బాగానే ఒక 14 సంవత్సరాలు ఉన్నట్టున్నాయి. బాలీవుడ్ స్వరజలపాతం ఆగింది. భారతీయ సినీ సంగీతం మూగబోయింది. 8 దశాబ్దాలుగా అందరినీ మంత్రముగ్ధులను చేసిన ఆ స్వరం ఆగిపోయింది. ఆశా భోన్స్లే కన్ను మూశారు. 92 వయసులో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగిందని డాక్టర్లు చెప్పినట్లుగా ఆమె కుమారుడు ఆనంద్ భోన్స్లే తెలిపారు. అస్వస్థతతో ఆమె శనివారం ఆసుపత్రిలో చేరారు. 1933లో సాంగ్లీలో పుట్టిన ఆశా భోన్స్లే తన 12వ ఏట నుంచే పాటలు పాడడం మొదలుపెట్టారు. 20కి పైగా భాషల్లో 12,000 పాటల్లో ఆమె గొంతు వినిపించింది. ఆశా భోన్స్లే మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నివాళులర్పించారు, సంతాపం తెలిపినారు. ఇక వేగవంతంగా కాళేశ్వరం బరాజుల పునరుద్ధరణ. కూలిపోయిన కాళేశ్వరం బరాజులని మళ్ళీ రిపేర్ చేస్తున్నట తొందరగా మళ్ళా. ఎందుకనంటే లేట్ అయిపోతే మళ్ళీ ఇప్పుడు అది కట్టి వేస్ట్ అయిపోతుంది కదా. 1,00,000 కోట్లు కట్టినటువంటి కాళేశ్వరం వేస్ట్ అయిపోతుందని పనులు అయితే చేపిస్తున్నట. ప్రత్యేక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు, మరమ్మతుల ప్రక్రియలో 2027-28 సంవత్సరాల కీలకం. తర్వాత ఏఎఫ్ఆర్వై ఇండియా, ఐఐటి ముంబైలకు కొత్త డిజైన్లు బాధ్యత అప్పగించిన వాళ్లకు వారం రోజుల్లో డిజైన్లు పూర్తి చేయాలని చెప్పిరట. పునరుద్ధరణలో సిడబ్ల్యూపీఆర్ఎస్కు అత్యధిక ప్రాధాన్యం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. ఇక విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తాం. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడిండు. అంటే మొత్తం విద్యుత్ ఉద్యోగులది మొత్తం కూడా నడుస్తూ ఉంది కాబట్టి, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నడుస్తూ ఉంది కాబట్టి, తర్వాత ఆర్టీజన్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు కాబట్టి శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి మాట్లాడిండు కమిటీ వేస్తామని. అడుక్కుంటే ఇచ్చేటోళ్ళం. కేతనవల్లిలో మంత్రి ఎమర్జెన్సీని తలపించిండు. ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజాస్వామ్యమే గెలిచింది. సీఎం బామ్మర్ది సింగరేణిని నడిపిస్తుండు. ఇక సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం. సైట్ విజిట్ అని ఒకటి పెట్టిందనమాట నిబంధన. అంటే చూసొచ్చిన వాళ్ళకి, చూసొచ్చినట్టు అందరూ చూసి రావడానికి అవకాశం ఉంటుందంటే పోవచ్చు, కానీ సర్టిఫికెట్లు అయితే కొందరికి ఇస్తారన్నట్టు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి. అట్లా దెబ్బపడదని చెప్తున్నాడు కేటీ రామారావు. సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ పేరుతో కోట్ల కుంభకోణం. కాంగ్రెస్ ప్రభుత్వానికి దాచుకో పథకం. మంచిర్యాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడిండు. ఇక బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మారుస్తారట. చంద్రుడు మళ్ళీ ఉజ్వలంగా ప్రకాశిస్తాడు. ఎందుకంటే పుణ్యం వస్తుందేమో మళ్ళా పౌర్ణమి. చంద్రుడిపై కొన్ని మబ్బులు కమ్ముకున్నాయి. మబ్బులు తొలగి చంద్రుడు మళ్ళీ ఉజ్వలంగా ప్రకాశిస్తాడు. ఏ చంద్రుడు? కల్వకుంట్ల చంద్రుడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. ఈసారి వచ్చేది బీఆర్ఎస్ ఏనని, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే అంశాన్ని కూడా చూస్తున్నట. చూడురి, బాలికలదే హవా. ఫస్ట్ ఇయర్లో 66.20%, సెకండ్ ఇయర్లో 70.58% ఉత్తీర్ణత. ఇంటర్ ఫలితాలు, ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేసింది నిన్న. ఇక శాంతి చర్చలు విఫలమైనవి. హర్ముదును దిగ్బంధిస్తామని ట్రంప్ చెప్తున్నాడు. ఇది మళ్ళీ కథ. మక్క కొనుగోలులో ప్రైవేట్ దందా. మార్కెట్ మీనమేశాలు. క్వింటాల్ మద్దతు 2,400 రూపాయలు ఉన్నది. దీన్ని 1,700 నుంచి 1,800 వరకే కొంటున్నట ప్రైవేటు వ్యాపారులు. దాంతో రైతులు నష్టపోతారు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి
ఈనాడు చూద్దాం. అనుమెలికే చేదుగులిక, చేదుగులిక అనుమెలికే. అనుమెలిక అంటే ఈ అణుశుద్ధి చేస్తున్నారు కదా, దానివల్ల అణుబాంబులు తయారు చేస్తారు, తయారు చేయడం ఒప్పుకోమని చెప్పేసి అమెరికా అంటే లేదు లేదు మేము తయారు చేసుకుంటామని వాళ్ళు చెప్తారు. దీనివల్లనే ఈ చర్చలు ఆగిపోయినాయి, చర్చలు విఫలమైపోయినాయి. అమెరికా ఇరాన్ చర్చలు విఫలం. పాక్ను వీడిన ఇరుపక్షాలు అణ్వస్త్రాలు తయారు చేసుకోబోమని హామీ ఇవ్వాలని వాషింగ్టన్ అంటే అమెరికా అడిగింది. అడిగితే లేదు లేదు అట్టెట్టయితారా బాబు, నువ్వు చెప్పినట్టు మేము తినాలే, మేము బరాబర్ తయారు చేసుకుంటాం, నువ్వు అణుబాంబులు తయారు చేస్తే తప్పు లేదు కానీ మేము చేస్తే తప్పు అవుతుందా అని చెప్పేసి ఇరాన్ అంటున్నది. దీంతో ఈ అనుమెలికే చేదుగులిక అని చెప్పేసి రాసింది ఈనాడు దినపత్రిక. అంటే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ అణుబాంబులు తయారు చేసుకోవద్దంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ ఏదైతే అక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటి అణుబాంబులకు సంబంధించినటువంటి అది ఉంటుందో, యురేనియం ఉంటుందో, దాన్ని మేము తీసుకుపోతామని అమెరికా అంటుంది. లేదు లేదు మేము ఒప్పుకొని వాడు. ఇట్లా లొల్లి నడుస్తూ ఉంది. అందుకు టెహ్రాన్ ససేమిరా అన్నది. ఇక్కడ అమెరికా అక్రమ డిమాండ్లు చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. హార్ముజ్ను దిగ్బంధిస్తామని ట్రంప్ అంటే ఇరాన్కు టోల్ చెల్లించే నౌకలను అడ్డుకుంటామని కూడా ప్రకటించండి. ఇదో పరిశాన్ ఉన్నది. మళ్ళీ ఇప్పటిదాకా ఇరాన్ అంటే కొంతవరకు భారత్ను మిత్రదేశంగా ఉంచి ఇక్కడ ఏది గ్యాస్ను కానీ లేకపోతే పెట్రోల్ డీజిల్ కానీ అన్నీ పంపిస్తున్నది. అందుకని కొంచెం టెన్షన్ లేదు మనకు. ఇప్పుడు అమెరికా ఏమంటుందంటే ఒకవేళ వాడు టోల్ గట్టి వచ్చిండు అనుకో, వాని పని చేస్తాం, వాని మీద బాంబు వేస్తామని అమెరికా చెప్తున్నది. దీంతో మళ్ళీ సమస్య వచ్చి పడ్డది. ఇప్పుడు ఇక్కడ ఇరాన్ వాడేమో టోల్ కట్టకుంటే మేము పంపించండి వీడు, టోల్ కట్టోడు వచ్చినోడు ఎవరైతే వస్తారో వాళ్ళ పని చేస్తామని అమెరికోడు. దీంతో మళ్ళీ ఇబ్బందే తలెత్తే అవకాశం ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం భవితవ్యంపై అనిశ్చితి, ఇక శాంతి చర్చలు కొనసాగిస్తామని మళ్ళీ పాక్ చెప్తున్నది. నేను మళ్ళీ ప్రయత్నం చేస్తామని. ఏడు దాకా వస్తే ఏం కథనే చూడాలి. ఇక నింగికేగిన స్వర సామ్రాజ్ఞి ఆశా భోంస్లే అస్తమయమని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక అద్భుత స్వరశకం ముగిసింది. ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోంస్లే కన్నుమూశారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ముంబై బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో చేరినటువంటి ఆమె 92 సంవత్సరాలు ఉన్నది. పాపం నిన్న చనిపోయిందంట. చురాలియా హై తుమ్నే ఏ మేరా దిల్ యార్ కా దివానా, ధమ్మరు ధమ్, ఇటువంటి పాటలు ఉన్నాయి కదా, ఆ పాటలు పాడినటువంటి గొప్ప గాయని ఆమె చనిపోయిందంట నిన్న. 20 భాషలు 12,000 పాటలు పాడిందంట పాపం ఆమె. 40 ఏళ్ళు నిండిన కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తామని చెప్తున్నారు. ఎక్కడ? ఈఎస్ఐ ఆసుపత్రిలో. ఈఎస్ఐ నిర్ణయం సనత్ నగర్ వైద్య కళాశాలలో ఏర్పాట్లు చేస్తున్నట. ఎందుకంటే ఇప్పుడు రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు పాపం. ఇంటర్లో 75.61% మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్లో జనరల్లో రికార్డు స్థాయి ఫలితాలు వచ్చినాయి. ఫస్ట్ ఇయర్ జనరల్లో 66.94% మంది ఉత్తీర్ణత అయ్యారు. ఇప్పుడు చూసిరు కాదు. ఇప్పుడు ఈ పిల్లలు తర్వాత ఇప్పుడు మా టాపర్లంతా అమ్మాయిలే ఉన్నారట. మంచిగా ఉన్నది. కానీ విషయం ఏంటంటే ఒకడు పరీక్ష రాసి వచ్చిండట. పరీక్ష రాసి చెప్తిగా ఇందాక పరీక్ష రాసి వచ్చిండు. పరీక్ష రాసి వచ్చిన తర్వాత ఫెయిల్ అవుతానని భయంతో చచ్చిపోయిండు. వాడు రైలు కింద పడి చచ్చిపోయిండు. పరీక్ష రాసినప్పుడే వాడు నిన్న పాస్ అయ్యిండు. ఆ సచ్చినోడు నిన్న పాస్ అయ్యిండు. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు తొందరపాటు నిర్ణయాలు ఎంత ఆగం చేస్తుంది ఇప్పుడు జీవితాలు పిల్లలు. ఇప్పుడు మనం మళ్ళీ చెప్తా ఉన్నాం, మనం చచ్చిపోవడం దేని కూడా పరిష్కారం కాదురా బాబు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పాలి, ధైర్యం చెప్పాలి. అయ్యో నీకు రాలేదా, వానికి అంతవరకు వచ్చిన ఆ పిల్లకి ఇట్లా మంది ఇట్లా ఇదో పరిశాను. మళ్ళీ ఇవన్నీ బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. ఏమైనా పిల్లలు పేరైతే ఏమవుతుంది? ఇక జీవితం మొత్తం పోయి పీకినట్టేనా? ఉగ్రవాద నిరోధానికి పహార్ గోడ. ఇక ప్రత్యేక విధానం రూపొందించిన కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేసిందట. మంచి పని చేస్తున్నారు. ఇక్కడ బ్యారేజీల పునరుద్ధరణకు పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ వేసిందంట. ఇక వారంలోగా పునరుద్ధరణ డిజైన్లు పూర్తవ్వాలి. కాళేశ్వరం బ్యారేజీలపై సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. ఎందుకంటే అది ఇప్పుడు బరాజు కూలిపోయింది, బరాజు కాలిపోయింది, అట్టిట్ట అని చెప్పేసి అట్లనే పెడితే పెట్టిన పైసలన్నీ అట్టే పోతాయి, నీళ్లు లిప్పకుంటే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని మళ్ళీ ఒక్కొక్క డిజైన్ చేసి ఎట్లా చేద్దాం, ఏం కథ, ఏడ నుంచి ఎట్లా చేద్దాం, ఏడ సిమెంట్ వేద్దాం, ఏడ ఉసుక వద్దాం, ఎంత చేద్దాం, ఏం కథ అనేది ఓ డిజైన్ ఇవ్వని చెప్పేసి అడిగారు. అడిగితే వాళ్ళు చేస్తారన్నారంట. తొందరగా కంప్లీట్ చేసేసి అది ఆ నీళ్ళు ఉండేటట్టు చేస్తారట. ఇక తెరాసగా మార్పుపై పార్టీలో చర్చిస్తామని చెప్పేసి అంటున్నాడు కేటీఆర్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటే మంచిగా ఉండే, భారత రాష్ట్ర సమితి అయినాక మొత్తం కూడా దెబ్బపడ్డదట.
చంద్రుడిపై మబ్బులు కమ్ముకున్నాయి, త్వరలోనే మళ్ళీ ప్రకాశించడం ఖాయం. సీఎం బావమరిదికి అమృత్ టెండర్లు బదులుగా భాజపా ఎంపీలకు కాంట్రాక్టులు అని చెప్పేసి కేటీ రామారావు ఆరోపిస్తున్నాడు. ఇక 15 నుంచి దోస్తు ప్రవేశాలు షురూ అవుతాయంట. ఇవాళ షెడ్యూల్ విడుదలవుతుంది. దోస్తు అంటే ఏంటిది? డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ. దోస్తు అంటే డిగ్రీ పరీక్షలకు డిగ్రీ ప్రవేశాలు ఉంటాయి కదా, దానికి. ఇక జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ఉంటుందంట. 57 రోజులు ఉంటుందంట ఈ అమర్నాథ్ యాత్ర. ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ క్లారిటీ ఇచ్చేసారు. ఇక రేపే నితీష్ రాజీనామా. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బీహార్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ నేను రాజీనామా చేసేసి నేను రాజ్యసభ సభ్యుని అవుతా అని అంటున్నాడు. ఎవరన్నా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు, కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు కావాలని చెప్పేసి అనుకుంటున్నట. నాకు రాజ్యసభలో కూడా ఇష్టం అంటున్నట. తర్వాత ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి ఎవరు వస్తారు, తర్వాత మంత్రివర్గం అంతా మారిపోతుంది లెక్క అంతా. ఇక శ్రీవారి ఆదిత్య సేవ టికెట్ల జూలై నెల కోట 18న విడుదల చేస్తారట. చిన్న పరిశ్రమలకు పెద్ద బాటలు, సాంప్రదాయ పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తారట. ఎంఎస్ఎంఈలకు కొత్తగా రెవెన్యూ ఆధారిత ఫైనాన్సింగ్ పథకం. ఇక టీ ఫ్రైడ్ పథకం కింద ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు పెంచుతారట. ఓఆర్ఆర్ ఇక త్రిబుల్-ఆర్ మధ్య 10 పారిశ్రామిక పార్కులు ఉంటాయంట. వీటిలో 5 ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈల కోసమే. సర్కారు కొత్త పాలసీ గేమ్ చేంజర్ కానుందని అంచనా వేస్తున్నారు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఇటువై ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి కథనాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి ఆగమాగంగా అనిపిస్తుంది. ఇది ఏమైంది పడుతుంది? వచ్చేసిందా? గిట్లా కింద వచ్చినట్టుంది. సర్జరీ చేసే డ్రోన్ వచ్చిందట. ఇక అది మనుషులు వైపు ఇప్పుడు డ్రోన్లు కూడా వేస్తాడట సర్జరీలు. ఇప్పుడు పిచ్చికారీ వేయడం, అవి వేయడం, ఇవి వేయడం, అవి ఇత్తనాలు చల్లడం, మందు చల్లడం, ఇవన్నీ చేస్తుండే డ్రోన్లు. ఇప్పుడు సర్జరీ కూడా చేస్తాడట. మా వాళ్ళు కెమెరాలు కూడా ఉంటాయి కదా, సర్జరీ డ్రోన్లు పెట్టి మీదికి పోయి తీస్తారు. ఇట్లా మొత్తం ఇట్లా వస్తుంటే మొత్తం ఇట్లా యాత్ర ఇవన్నీ ఉంటాయి కదా, మా కెమెరాలు కూడా అట్లా చేస్తాయి. అయితే ఇప్పుడు డ్రోన్లే సర్జరీ చేస్తాయట చూసుకోరిగా. ఎస్ఎస్ విమాన యుద్ధ రంగంలో తీవ్రంగా గాయపడ్డ జవాన్ల వద్దకు డ్రోన్లు వెళ్తాయట. 30 నిమిషాల పాటు నిరంతరాయంగా ఎగిరే సామర్థ్యం ఉన్నది. దానికి ఉండే రోబోటిక్ చేతులతోటి కమాండ్ సెంటర్ ఉంటుందంట. కమాండ్ సెంటర్ నుంచే రిమోట్ పద్ధతిలో శస్త్రచికిత్స చేసే అవకాశం ఉందంట. అభివృద్ధి చేసిన హర్యానా సంస్థ ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ అంట. డ్రోన్లే ఆపరేషన్ చేస్తాడంట. డ్రోనే మనిషి కంటే ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఏమన్నా అడవిలో వాడిపోతున్నా ఎట్లా అని చెప్పేసి అంటే అడవి ఆపరేషన్ చేసి వస్తాడట, మంచిగా చేసి వస్తాడట మనిషిని. ఏ క్యా హే జీ? కోలో అంటుంది. కోలో సలగుంటుంది. కోలేటరా బాబు, దీన్ని కోల్ చేసి ఇది మూసేయాలంటే ఎట్లా? రైట్, ఇవి అడ్డమైన ఇవి వస్తుంటాయి. ఇవి ఇక హార్మోన్లు దిగ్బంధిస్తాం, అన్ని నౌకలు స్వేచ్ఛగా వెళ్ళాలి, లేదంటే ఒక్కటి కూడా రావద్దని చెప్పేసి ఇక ఈ నోటు పెట్టాడు మళ్ళా అమెరికా అధ్యక్షుడు. దిగ్బంధించాలని నౌకాదళాన్ని ఆదేశించా, సీమెన్స్ తొలగింపు మొదలైంది అని చెప్పేసి అంటున్నాను. ఏందో కథ, ఇల్లు ఏందో మరి ఇది. ఇది రాగమయం ఉన్నది పేపర్. ఇది ఏమైందో ఇది అంతా. ఈ పేపర్ తీసుకొస్తే మళ్ళీ వేరే వస్తున్నాయి. ఒక్కసారి ఇది పంపించేద్దాము. ఇది కొంచెం ఇది ఆంధ్రజ్యోతి ఇది డిఫరెంట్ ఉంది కథ. దీనిది మళ్ళీ ఇవి పంపించాల్సి వస్తుంది. సో చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఎందుకో మరి ఇట్లా ఆ పేపర్ నిజంగా ఓపెన్ కూడా సరిగ్గా అవుతలేదు అక్కడ కూడా. ఏది మన ఆన్లైన్లో కూడా ఈ పేపర్ మరి వాళ్ళు ఎట్లా ఎందుకు పెడుతారో అట్లా ఏందో అర్థమవుతలేదు. ఇప్పుడు 10 మంది చూడాలనుకోవాలి, కానీ రకరకాల నిబంధనలు పెట్టి చూడకుండా వేస్తే ఏమొస్తుంది? చూడకుండా వేస్తే ఇంకా దెబ్బ పడుతుంది. వస్తావా రావా మరి? దా, ఇది ఒకటి మెల్ల లేట ఇట్లా తిరుగుతుంటుంది ఇలా.
2400 గ్రూపులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న గ్రూపులన్నీ మన దగ్గరనే ఉన్నట్టున్నాయి. దీంతో మెల్లగా ఇట్లా తిరుగుతుంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ హర్ముద్ జలసంధిని మూస్తే అట్టెట్లా మొత్తం మూసేస్తే మొత్తం మూసేయాలి, లేకపోతే తీస్తేనే మొత్తం తీయాలని మళ్ళీ పెట్టిండు ఈయన. ఎవరు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెలక పెట్టిండు. దీంతో మళ్ళీ పరిశాన్ మొదలైంది. ఇప్పటిదాకానేమో కొంతవరకు ఇరాన్ అనుమతిస్తుండే మన ఈ నౌకలు, మన రాకపోకలు మంచిగానే నడుస్తున్నాయి. మన టోల్ ఫీజు వసూలు చేస్తున్నారో లేదో తెలియదు, కానీ వసూలు చేసి 19 కోట్లట ఒక్క నౌకకు, తెలియదు కానీ మొత్తం మీద నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ నడిచేది కూడా అయిపోతట్టుంది ఈ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయంతో. ఎదురు తర్వాత చూద్దాం, కానీ ఫస్ట్ అయితే శనివారం తెలంగాణ చూద్దాం. అగ్రకుల పార్టీలు మాకొద్దు, ఆ పార్టీల్లో మేము ఉండలేం, అవి మన వర్గాలవి కావు, ప్రధాన పార్టీలను వీడుతున్న కేడర్. ఇక బీసీ పార్టీలో చేరేందుకు ఆసక్తి, అగ్రకుల పార్టీలకు షాక్. బీసీ స్వావలంబన సాధికారతపై దృష్టి, ఉద్యమాలు చేసేవారి వెంటే ఉంటామంటున్నారు బీసీ నేతలు. బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఇప్పుడు ఏమైతుంది? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ అంటే వెలమల పార్టీ, అది వెలమలకే ఉంటుందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ ఉంటే భారతీయ జనతా పార్టీలో కూడా మరి బీసీ అంశానికి వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు. ఇది ఇక్కడ రిజర్వేషన్లకు సంబంధించి ఇది మన పార్టీ కాదు, తర్వాత దీని అధ్యక్షుడు బ్రాహ్మణ ఉన్నాడు రామచంద్రరావు అని చెప్పేసి అదొకటి ఆరోపణ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? బీసీ ఉన్నప్పటికీ నిర్ణయాలు మాత్రం తీసుకుంటలేరు. తర్వాత మొత్తం కూడా ఇది ఒక సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా ఉందనేటువంటిది ఇది ఒక కథ. దీంతో ఈ పార్టీలు మాకొద్దు అనుకుంటున్నట్టు ప్రజలు. కాబట్టి మరి ఎక్కడ మరి మనకు టికెట్లు ఇచ్చేటోడు వాడు, మనకు ఇవి నామినేటెడ్ పోస్టులు ఇచ్చేది ఎవరు, ఇవన్నీ కూడా చర్చ జరిగినప్పుడు అరే మన పార్టీ ఉంటే, మనకు సంబంధించినట్టు పార్టీ ఉంటే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ దిశగా చూస్తున్నారు ప్రజలు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. అగ్రకుల పార్టీల్లో అలజడి బురదలైంది. ఇక ప్రధాన పార్టీలోని బీసీ కేడర్ ఇప్పుడు క్రమక్రమంగా బయటకు వస్తుంది. ఇన్నాళ్ళు ఆయా పార్టీలోని ఏదో ఒక అగ్రకుల నేత వద్ద, ఇప్పుడు వచ్చినట్టుంది పేపరు రైట్ రాండి, ఇన్నాళ్ళు ఆయా పార్టీలో ఏదో ఒక అగ్రకుల నేత వద్ద పడి ఉన్నటువంటి కేడర్ ఇప్పుడిప్పుడే కాస్త వాస్తవిక విషయాలను గమనిస్తోంది. తెలంగాణలో ప్రధానంగా 3 పార్టీలే కీలకంగా ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలే క్రియాశీల రాజకీయాలు చేస్తున్నాయి. అయితే ఈ 3 పార్టీలు ఆ పార్టీల ఆవిర్భావాల నుంచి దాదాపు అగ్రకులాల అజమాయిషీలోనే ఉన్నాయి. అగ్రకులాల నేతలైతే ఆ పార్టీలను శాసిస్తూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్ 28న స్థాపించబడింది. బ్రిటిష్ ఏవో హ్యూమ్ ఆ పార్టీని ఏర్పాటు చేసిండు. అయితే తొలుత ఈ పార్టీని బ్రిటిషర్ స్థాపించినప్పటికీ కాంగ్రెస్లో అది ఆది నుంచి బ్రాహ్మణులు, కోమట్లు డామినేషన్ గట్టిగానే ఉండేది. ఇక బీసీలకు పెద్దగా ప్రయారిటీ ఉండేది కాదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ చేతికి వచ్చిన తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చే వరకు ఆయనే పార్టీలో చక్రం తిప్పిండు. ఇక తర్వాత మొత్తం మీద ఇక్కడ ఏ పార్టీలో కూడా ఇక్కడ బీసీలకు సరైనటువంటి న్యాయం జరగట్లేదు అనేటువంటి విషయం అందరికి తెలిసినటువంటి విషయం. దీంతో ఏమవుతుంది? ఇవి పార్టీలు మనవి కావరా నాయన అని చెప్పేసి మెల్లమెల్లగా అనుకుంటారట పబ్లిక్. దాంతో బయటకు వస్తున్నారు. రండి, దేని గురించి? ఓకే ఓకే, అవునవును, రండి. ఓకే ఓకే, తెలంగాణ చైర్పర్సన్. ఓకే ఓకే, అన్న గుండమల సీనన్న. ఎవరు మాట్లాడతారు? మాట్లాడతా సీనన్న. ఏంది విషయం? ఏంది ఇది పోస్టర్ ఉన్నట్టు? పోస్టర్ అన్న, ఇది మన గిరిపల్లి మల్లేశం అని కళాకారుడు, తెలంగాణ ఉద్యమ కళాకారుడు. ఓకే ఓకే, ఈయన తెలంగాణ కోసం చాలా క్రియాశీలకంగా పనిచేసిండు. మాతో పాటు పాదయాత్ర కోసం ఢిల్లీ దాకా వచ్చిండు అన్న. ఓకే ఓకే, ఇప్పుడు మొన్న ఈయన సూసైడ్ ఎకనామికల్ ప్రాబ్లం చాలా ఇదైపోయింది. తెలంగాణ ఉద్యమంలో అనువల్ పెట్టుకొని తిరిగిండు. తర్వాత ప్రభుత్వాలు ఏం చేయలేదు. చనిపోతే ఏమొస్తుంది? ఏమొస్తుంది అంటే పాపం మాట్లాడండి, చెప్పండి. నిజమైనటువంటి ఉద్యమకారులకేమో ఉద్యోగాలు రాకపోయాయి. అప్పుడు గత ప్రభుత్వం అట్లా చేసింది. తెలంగాణ కొరకు పర్లేదు. తెలంగాణ కొరకు కళాకారులు, జర్నలిస్టులు, కర్షకులు, కార్మికులు ఎంతో పోరాటం చేసి మనము తెలంగాణను సాధించుకున్నాము. దాని తర్వాత బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ వచ్చి ఇంతవరకు మనకి ఏం చేయలేదు ఉద్యమకారులకు.
సరే అయినా కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇస్తా అని చెప్పిండ్రు. ఇంతవరకు 2 సంవత్సరాలు దాటింది, ఆ పరిస్థితి ఏం లేదు. ఏమిస్తున్నారు? 250 గజాల ప్లేస్ ఇస్తా అన్నారు. అవును, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు. మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మరి రోజుకొకరు రాలిపోతుండండి. ఇప్పటికీ 4 ఏమో పోయినరు. ఈయన కళాకారుడు గిరిపల్ల మల్లేశం గారు ఎంతో కాలుకు గజ్జగట్టి గొంగడేసి తెలంగాణ కొరకు చాలా శ్రమ పడ్డాడు. అతనికి ఎకనామికల్ ఇబ్బందితోటి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి వారిని గురించి ప్రభుత్వం ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబానికి సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ఓకే, సరే. ఏమైనా ప్రోగ్రామ్ ఉందా? ఏంటంటే ఇవాళ టీయూజేఏసీ ఆధ్వర్యంలో జరిగేటువంటి 19 తారీఖు నాడు గిరిపల్లి మల్లేశం గారి సంస్మరణ సభ. అసలు నిజానికి ఎక్కడన్నా ఈ బీసీ సాధికారిత కోటిలో బీసీ సాధికారిత భవన్ సాధికారిత భవన్లో అయితే ముఖ్యంగా ఏందనంటే ఆ రోజు గత ప్రభుత్వం మోసం చేసింది ఉద్యమకారులను, అదేవిధంగా కళాకారులను కూడా మోసం చేసింది. ఈ గిరిపల్లి మల్లేశం అనేట ఆయన దాదాపుగా తెలంగాణలోని అన్ని జిల్లాలు తిరిగింది. గద్దరన్నతో పాటుగా గోసిగొంగుడేసి కాలికి గజ్జగట్టి పల్లె పల్లె తిరిగి పాదయాత్రలు చేసి ఆఖరికి ఢిల్లీ దాకా కూడా వచ్చిండు. ఇవాళ గత ప్రభుత్వము మోసం చేసింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టిరు. ఉద్యమకారులకు ఖచ్చితంగా 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. అదేవిధంగా గౌరవ వేతనం ఒక 25,000 ఫింక్షన్ ఏదో ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. ఆ రోజు 1200 మంది బలిదానాలు అయ్యారు తెలంగాణ కోసం. ఇవాళ మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఉద్యమకారుల హక్కుల కోసం కొట్లాడి పాపం ఇట్లాంటి నిజమైనటువంటి నిజాయితీ గలటువంటి నికాసైనటువంటి ఉద్యమకారుడు ఇవాళ బలిదానం అయ్యాడు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వము ఇప్పటికైనా స్పందించి మరి ఈయన చావుతోనైనా ఇంకా కూడా ఈ బిడ్డలు మళ్ళీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలన్న. ఆ రోజు 1200 మంది బలిదానాలు అయిన దాంట్లో బీసీ బిడ్డలే దాదాపుగా 90% మంది అమరులయ్యారు. ఇవాళ ఈ గిరిపల్లి మల్లేశం కూడా ఒక బీసీ బిడ్డ, మొదటి బిడ్డ. ఇప్పుడు మళ్ళా ఆయన బలిదానం అయ్యాడు. కాబట్టి ఇక ముందు కూడా ఇట్లాంటి బలిదానాలు కావద్దు. ఈ వెంటనే ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటూ రేపు 19 తారీఖు నాడు జరిగేటువంటి సంస్మరణ సభకు కవులు, కళాకారులు, అదేవిధంగా ఉద్యమకారులందరూ కూడా ఈ సభకు హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నామన్నా. అదే ఇంకొక మా డిమాండ్ బీసీ భవన్, బొగ్గులకుంట, హనుమాన్ టెక్కడి, కోటి దగ్గర ఈ కార్యక్రమం ఉంటుంది. ఇక అదే విధంగా ఏంటంటే ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు పరచాలని ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, కూర్చోండి. 100% జరగాల్సిందే. ఎందుకనంటే తెలంగాణ ఉద్యమం కోసం పాట పాడతావా? ఏం లేదు, పాడు. డప్పు లేదు అన్న, డప్పు ఇట్లా లేదు. ఓకే, రైట్. అది అట్లున్నది. కాబట్టి ఇక్కడ అగ్రోపుల పార్టీలు మనకు వద్దని చెప్పేసి అనుకుంటున్నారు బీసీలు. ఇక ఫీజులు విపరీతంగా పెంచేసి ఇష్టం వచ్చినట్టుగా పెంచి ఆగమాగం చేసి తల్లిదండ్రులని మొత్తం కూడా ఒక రకంగా మానసికంగా, ఆర్థికంగా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ప్రైవేటు పాఠశాలల్లో, ప్రైవేట్ విద్యా సంస్థల్లో, ఇటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈ ఫీజుల దోపిడీ జరుగుతూ ఉంది. ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి తీర్మానం నడుం బిగించిండు. ఈ నెల 26 నాడు ఇక్కడ గన్ పార్క్, ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గర ఉదయం 11 గంటలకు విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా రండి, 100% అక్కడ మాట్లాడుకుందాం. ఇక ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ ఇంకెన్నాళ్ళు? ఫీజుల దోపిడీకి అడ్డాగా తెలంగాణ మారిపోయిందని చెప్పేసి ఆరోపణ ఉన్నది. నర్సరీకే డిగ్రీని మించిన ఫీజులు, లక్షలే, 5 లక్షల ఫీజు కూడా ఉంది నర్సరీకి. సర్కారు బడిలో చదువులు లేవు, ప్రైవేట్ బడిలో ఫీజులు భరించలేము. రాజకీయ నీడలో విద్యా వ్యాపారం, ఫీజుల నియంత్రణపై తూతూ మంత్రం, రెసిడెన్షియల్ హంగామా, క్షేత్రస్థాయిలో అరాచకం. ఇక సర్కారు బడి 0, ప్రైవేటు ధనార్జనే భిన్న. విద్యార్థికి
లక్ష వెచ్చిస్తున్నా తీరని ప్రభుత్వ బడుల కష్టాలు. ఇక లక్షల జీతాల టీచర్లున్నా ప్రైవేటుతో పోటీ పడలేకపోతున్నారు సర్కారు బడులు. ఇక ఇట్లా పరిశాన్ అయిపోతుంది. ఒకప్పుడు చదువు అంటే జ్ఞానబోధ, కానీ నేడు అది ధనార్జనగా మారిపోయింది. తెలంగాణలో సామాన్యుడికి గూడు దొరకడం కష్టమో కాదో కానీ బిడ్డను బడిలో చేర్పించడం మాత్రం గుండె కోతగా మారింది. ఎట్లున్నది పరిస్థితి. 27,000 ప్రభుత్వ పాఠశాలలు, లక్షల మంది ఉపాధ్యాయులు, కోట్లాది రూపాయల బడ్జెట్, ఇవన్నీ కాగితాల మీద వెలుగుతున్నా సగటు తల్లిదండ్రులు మాత్రం ప్రైవేటు పాఠశాలల ఫీజు కోరల్లో చిక్కుకొని విలువెల్లాడుతున్నారు. ఇక అప్పులు చేసైనా అక్షరాలు కొనుక్కోవాల్సిన దుస్థితికి రావడం కారణం ప్రభుత్వాల వైఫల్యమా లేక ప్రైవేటు వ్యక్తుల విచ్చలవిడితనమా అన్నది అంతు చిక్కడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీరు ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కు అన్నట్టుగా తయారైంది. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి ₹1,00,000 ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం లెక్కలు చెప్తున్నది. 38 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు బాట పట్టడం దేనికి సంకేతం? నిజంగా అట్లా ఖర్చు పెడితే మరి ఎట్లా ఎందుకు పోతున్నారు? నర్సరీ చదువుకే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ బడ్జెట్ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ దాకా సాగుతున్న ఈ ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసే నాదుడే లేడు. ఇక ఫీజుల నియంత్రణ చట్టం తెస్తామని హామీ ఇచ్చినటువంటి పాలకులు ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థల ప్రారంభోత్సవాల్లో మెరుస్తూ సామాన్యుడి ఆశలపై నీళ్లు చల్లుతుండడం కొసమెరుపు. ఇక సామాన్యుడికి అందని ద్రాక్షే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కరకాలం గడుస్తున్నా 12 ఏళ్ళు అయిపోయింది. చదువు మాత్రం సామాన్యుడికి అందని ద్రాక్షగానే మారుతోంది. రాష్ట్రంలో సుమారు 27,000 ప్రభుత్వ పాఠశాలలు, 3.5 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ అక్కడ చదివే విద్యార్థులు కేవలం 25 లక్షల లోపే. దీనికి విరుద్ధంగా కేవలం 12,000 ప్రైవేటు పాఠశాలల్లోనే 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి ₹1,00,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి అంత ఖర్చు చేస్తున్న నాణ్యమైన విద్య ఎందుకు అందుతలేరు అంటే సమాధానం లేనటువంటి పరిస్థితి. ఇట్లా మొత్తం మీద ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ కొనసాగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో ఎక్కడ ఇందిరా పార్క్ దగ్గర, చలో ఇందిరా పార్క్, ధర్నా చౌక్ దగ్గర ఈ నెల 26 నాడు ప్రైవేటు తర్వాత కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీకి నిరసనగా కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా అక్కడికి రావాలి, పాల్గొనాలి. నాకే పాపం తెలియదు, నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది, నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు, 10 కోట్ల స్కామ్ గురించి నాకు తెలియదు, లాయర్ సుబ్బారావు నన్ను డబ్బులు డిమాండ్ చేసిండు, ఆయన ఫేమస్ అవ్వడం కోసం నాపై ఆరోపణలు చేస్తుండని చెప్పేసి ప్రముఖ సింగర్ మంగ్లీ అంటుందంట. సుబ్బారావుపై పంజాగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేసింది ఆమె. ఇక ఆశా బౌన్స్లో ఇక్కడ లేరు, ఛాతిలో ఇన్ఫెక్షన్ రావడంతో 92 సంవత్సరాల ఆశా బౌన్స్లే కన్ను మూసింది. ఇక టీఆర్పీలోకి చేరికల జోరు. రంగారెడ్డి జిల్లా నుంచి భారీగా జైనింగ్స్ అయినరు. మియాపూర్, ప్రశాంత్ నగర్ ముఖ్య నేతల చేరిక. కండువా కప్పి ఆహ్వానించిండు తీన్మార్ మల్లన్న. బీసీల ఆశయ సాధన కోసం పనిచేయాలి, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ చేయాలి, కేడర్కు రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిండు పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు, కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది. టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ ముదిరాజు మాట్లాడిండు. మొత్తం మీద తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. నిన్న రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి చాలామంది నాయకులు, కార్యకర్తలు వచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిండ్రు. సింగరేణిని బామ్మర్ది నడుపుతుండు, టెండర్ వేయాలంటే సైడ్ విజిట్ సర్టిఫికెట్, మాట వినని కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్ ఇయ్యట్లే, ఇదంతా సీఎం బామ్మర్ది సృజన చేస్తుండు, వారసత్వ ఉద్యోగాలపై ఏసీబీ విచారణ కాదు, సీఎం రేవంత్కు దమ్ముంటే బామ్మర్దిపై విచారణ చేపట్టాలి, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఏమైనా, కాంగ్రెస్ను బీజేపీ కాపాడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ మాజీ మంత్రి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. ఇక బాలికలదే పై చేయి, ఇంటర్లో రిజల్ట్స్ వచ్చినాయి. నిప్పుల కొలిమిలా తెలంగాణ మొత్తం కూడా రోజు రోజు ఉష్ణోగ్రతలు పెరిగిపోతా ఉన్నాయి. బయటకు పోతే ఉండలేని పరిస్థితి, సుర్రుమంటున్న ఎండలు. ఏప్రిల్ 22 వరకు అలర్ట్, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 డిగ్రీల వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 42 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇప్పటి 42 డిగ్రీలు అంటే ఇక మామూలుగా ఉండదు. ఇక 45 డిగ్రీలు అయితే ఇక అసలు తట్టుకోలేము. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా బయటకు రావద్దు వెల్లడించింది వాతావరణ శాఖ. డేంజర్ ఉంటుందని. మహిళా బిల్లు చరిత్రాత్మకం, చట్టసభల్లో మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు దశాబ్ద కళ,
దశాబ్దాల కలయిక తెలంగాణ అసెంబ్లీలో 60 మంది మహిళలకు అవకాశాలు, రాజకీయాలకు అతీతంగా బిల్లుకు మద్దతు ఇవ్వండి, బిల్లును వ్యతిరేకిస్తే మహిళలే బుద్ధి చెప్తారని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. అమర్నాథ్ యాత్రకు డేట్ ఫిక్స్ చేసిండ్రు, షెడ్యూల్ రిలీజ్ చేసిన ప్రభుత్వం జూలై 3 తారీఖు నుంచి 57 రోజుల పాటు యాత్ర ఉంటుందంట. ఆగస్టు 28న ముగియనున్న యాత్ర. ఇక ఆఫ్లైన్ ఆన్లైన్ విధానంలో ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్లు ఉంటాయంట అమర్నాథ్ యాత్ర పోవాలనుకున్నటోళ్ళకు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. మూగబోయిన మధుర స్వరం, దిగ్గజ గాయని ఆశా భోన్స్లే కన్నుమూత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక చర్చలు విఫలం, అమెరికా ఇరాన్ మధ్య కుదిరని శాంతి ఒప్పందం. ఇస్లామాబాద్లో 21 గంటల పాటు సాగిన చర్చలు. బెస్ట్ ఆఫర్ ఇచ్చినా కానీ ఇరాన్ అంగీకరించలేదని వాన్స్ అంటున్నాడు. ఎవరు? అమెరికా ఉపాధ్యక్షుడు. కాంగ్రెస్ సర్కార్ కొత్త స్కీమ్ అంట, దోచుకో దాచుకో, సకుటుంబ సపరివార సమేతంగా రేవంత్ దోపిడీ అని చెప్పేసి కేటీ రామారావు ఆరోపిస్తున్నాడు. ఇంతలా దోచుకుంటున్న ముఖ్యమంత్రి దేశంలోనే లేడు. సీఎం బావమరి సృజన్ రెడ్డి కనుసన్నల్లో సింగరేణి. మేము ఇచ్చిన 16,000 వారసత్వ ఉద్యోగాలపై కాదు, సృజన్ రెడ్డి దోపిడీ మీద విచారణకు దమ్ముందా అని చెప్పేసి కేటీఆర్ అడుగుతున్నాడు. మరింత దూకుడుగా ప్రజల్లోకి ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి, వాటిపై పోరాడతాం, నాయకత్వంతో చర్చించాకే పాదయాత్ర పైన నిర్ణయం తీసుకుంటాడంట. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని కేటీ రామారావు అంటున్నాడు. ఒంటరిగా గెలిచే సత్తా బీఆర్ఎస్కు ఉన్నదని చెప్పేసి చిట్చాట్లో చెప్పిండు నిన్న. ఆగని కూల్చివేతలు. ఐలాపూర్లో మళ్ళీ దూసుకొచ్చిన హైడ్రా బుల్డోజర్, హైకోర్టు మందలించినా మారని కూల్చివేతల తీరు అని చెప్పేసి ఒక వార్త ఇస్తుంది. విషయం ఏంటంటే అక్కడ ఈ దొంగలు కబ్జా పెట్టినట్ట, కబ్జా పెట్టిందని కూల్చేస్తే కూడా ఇట్లా వార్తలు వేసుకొస్తే ఏమవుతారా బాబు? ఇది కబ్జా పెట్టిన దొంగలు వాళ్ళకు సపోర్ట్ చేసి కూడా వార్తలు వేస్తుంది ఈమె. వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ నాయకులట. వాళ్ళు ఏంటంటే కొన్ని వేల మందిని ఆగం చేసి ఇష్టం వచ్చినట్టుగా పైసలు వసూలు చేసి తర్వాత ఇంకో అక్కడ ఉన్నటువంటి భూములను కూడా చెరబట్టి అక్కడ ఉన్నటువంటి పాపం గిరిజన బిడ్డలు ఉంటే ఆ గిరిజన బిడ్డలు పైసలు కూడా ఇవ్వకుండా ఆ భూములు మొత్తం కూడా లాక్కొని దాంట్లో దందా చేస్తుంటే దానికి సపోర్ట్ చేసుకుంటూ ఆగని కూల్చివేతలని వేస్తుంది ఈమె. ఈ విషయం మంచి పని చేశారని చెప్పి చాలామంది ప్రజలు అంటున్నారు. అధికారంలో ఉండి లీడర్లు పోవుడేంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా పార్టీ వీడుతున్నారు ఎందుకు, పోతే ఓని అనుకుంటే చివరికి ఎవరు మిగిలరు. జీవన్ రెడ్డి లాంటి నేతలు నిష్క్రమణ దేనికి సంకేతం? ఆయనతో మీరెందుకు మాట్లాడలే, ఎందుకు ఆపలే? ఇట్లనే ఉంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం కష్టమే. రాష్ట్ర ముఖ్య నేతలకు తలంటిన కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ సమావేశాల సందర్భంగా మండిపడ్డాడంట ఖర్గే. ఇక అమ్మాయిలే టాపర్లుగా ఉన్నారంట ఇంటర్లో రికార్డు స్థాయి ఉత్తీర్ణత. ఫస్ట్ ఇయర్లో ఫలితాల్లో 66.94% ఉంటే సెకండ్ ఇయర్లో 75.6% పాస్ అయ్యారు. ఇక నిధుల మేతకు టెండర్ ఏకమొత్తంగా ఇవ్వడంలో ఆంతర్యం ఇదేనా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక సింగూరు నీటిని విడుదల చేయండి, నీరందక ఎండుతున్న పంట పొలాలు, ప్రభుత్వ వైఫల్యం రైతులకు శాపం. మంత్రి ఉత్తమ్ కుమార్కి సునీత లక్ష్మారెడ్డి లేఖ రాసిందట. కౌలు రైతు బరోవర్ మరణం, దిగుబడి తగ్గడంతో తీవ్ర మనస్తాపం చెందిందట. దిక్కుతోచక ఒత్తిడికి గురై ఆత్మహత్య. భద్రాద్రి జిల్లా మందలపల్లిలో విషాదం. ఇక కోతలు అయిపోయినా కొనుగోలు లేవంట. పంట కొనుగోలును పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్. జొన్న, శనగ, మక్క, సన్ఫ్లవర్ రైతులు గగ్గోలు. మార్కెట్లో ధర లేదు, ప్రభుత్వం కొంటలేదంట. ఇక్కడ ఇది గురుకుల పాఠశాలకు సంబంధించినట్టుంది. మొత్తం టెండర్ల విలువ 880 కోట్లు. బడా ఏజెన్సీలకే అవకాశం ఇస్తున్నట. అందుకు అనుగుణంగానే నిబంధనలు, దేనికి కొటేషన్ ఇవ్వని వైనం. ఇట్లా నడుస్తున్నట కథ. మేము ఇక్కడ పని చేయలేము, ఈ తిట్లు రాజకీయ ఒత్తిళ్లు భరించలేము. మూకుమ్మడి సెలవులపై వెళ్ళిన రామగుండం తహసీల్ కార్యాలయ అధికారులట సిబ్బంది అంట. ధృవీకరణ పత్రాలు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఒకసారి సెలవు పెట్టిపోయినట్టు ఇది. ఇదేం కథనం? ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఇట్లా నడుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద అంటే ఫీజులకు సంబంధించి 100% విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అందరూ రండి, ఎక్కడికి? మన ఇందిరా పార్క్ దగ్గరికి రండి, వచ్చి 100% ఫీజులకు ఈ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేద్దామంటున్నాడు. కాబట్టి ఈ నెల 26 తారీఖు నాడు అందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ దగ్గరికి రావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాడు.